వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ప్రముఖ తంత్ర విద్యా ఉపాసకులు రుక్మాంగదరావు గారు. ఈ మధ్య ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ అయిపోయారు. ఈ జ్యోతిష్యం, ఈ వాస్తు, ఈ పరిహారాలు, వీటిలో ఒక సంచలనంగా ఆయన ఒక సామాన్యుడి దగ్గర నుంచి అసామాన్యుడి వరకు, పెద్ద పెద్దల వరకు కూడా ఈజీగా తంత్ర పరిహారాలు చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈరోజు వారితో మనం హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ మన రుక్మాంగదరావు గారు. గురుగారు, మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. చాలా సంతోషం అండి మీరు ఈరోజు మన స్టూడియోకి రావడం. గురువుగారు, మీరు ఈ మధ్య చూస్తున్నాం మేము సోషల్ మీడియాలో ఈ జ్యోతిష్యం వీటిలోనే ఒక విప్లవంలాగా కనిపిస్తున్నారు. ఈ తంత్ర పరిహారాలు అంటూ కొత్తగా మీరు ఒక సబ్జెక్టు తెర మీద తీసుకొచ్చారు. అసలే ఇప్పుడున్న రకరకాల ఈ సోషల్ మీడియాలో వందల మంది రకరకాల పరిహారాలు చెప్తున్నారు. ఒక ఆయనేమో ఒక ఆకు మీద ఏదో రాయమంటాడు, ఒక ఆయనేమో లవంగాలు ఇక్కడ పెట్టమంటాడు, ఒక అతనేమో ఉప్పుతో ఇది చేయమంటాడు. ఈ సామాన్యులందరూ కూడా ఏంటంటే సహజంగా 90% మంది మనుషులు సమస్యలతోనే ఉన్నారండి. ఈ చూసుకుంటూ వీళ్ళు మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ఇంట్లో చూస్తున్నా ఇంట్లో భార్యాభర్తలకి కూడా గొడవలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో మీరు ఒకళ్ళు తయారయ్యారు. ఏంటో తంత్రం విద్య అంటే తంత్రమా తాంత్రికమా, అసలు ఈయనేం చేస్తాడో అని మీతో తెలుసుకోవాలని మా ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని పిలిచాం. అయితే గురువుగారు, మీరు అసలు దీని గురించి తెలుసుకునే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇది హాట్ సీట్ కార్యక్రమం అండి. హాట్ సీట్ కార్యక్రమం అంటే మా క్వశ్చన్స్ వేడిగా ఉంటాయి, హాట్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉండవండి. మీరు ఇప్పటిదాకా సాఫ్ట్గా చేసుకుంటూ వచ్చారు. దీని ముందు అసలు మీరు గురించి కొన్ని విషయాలు తెలుసుకోదలుచుకున్నాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇంత వేల మందికి మీరు జ్ఞానం చెబుతున్నారు కాబట్టి మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోదలుచుకున్నాం. మీ పేరే వెరైటీగా ఉంది, నోరు కూడా తిరగని పరిస్థితి. చాలామంది ఆ శాస్త్రి ఈ శాస్త్రి చివరి వస్తుంది, శాస్త్రి గారు, శర్మ గారు అని మాట్లాడుతుంటాం. మీరు రుక్మాంగదరావు గారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఈ విద్యను ఎలా అభ్యసించారో తెలుసుకోవాలి. చెప్పండి మా ప్రేక్షకులు. నా పేరు చింతా రుక్మాంగదరావు. మాది చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామం, మండల హెడ్ క్వార్టర్ మా ఊరు. ఎక్కడండి? పెనుమూరు గ్రామమే. పెనుమూరా? పెనుమూరే. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా పెనుమూరే. మా 4 ఫాదర్స్ వచ్చేకాడికి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి రావడం జరిగింది. అక్కడికి అంటే మీ తాతల నాడు పిఠాపురం. ఇప్పుడు కూడా మా చింత సర్నేమ్తో చాలామంది అక్కడే ఉన్నారు. మాకు అంటే అప్పట్లో ఒక 7 జనరేషన్స్ ముందు మేము రావడం జరిగింది అక్కడికి. మా తాత వాళ్ళు అంటే కార్వేట్ నగరం సంస్థానం అక్కడ ఉంది. పిఠాపురంలో ఉంది కదా కార్వేట్ నగరం సంస్థ. చిత్తూరు జిల్లాలో కార్వేట్ నగరం సంస్థానం ఉంది. ఇక్కడ పిఠాపురం జమీందారుల దగ్గర మా తాత వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు వర్తమానం పెట్టారు, మాకు కావాలి. మరి పిఏలుగా వచ్చారా, మంత్రులుగా వచ్చారా అనేది నాకైతే ఆ విషయం తెలీదు. మా తాత వాళ్ళు ఇక్కడి పిఠాపురం నుంచి అక్కడ రావడం జరిగింది. కార్వేట్ నగరం సంస్థానం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థలన్నీ దేశంలో విలీనమైన తర్వాత మా మేనమామలు పెనుమూరులో ఉండడం వల్ల అందరూ ఒక చోట ఉందామని పెనుమూరు గ్రామానికి వెళ్ళడం జరిగింది. నేను చదివింది, పెరిగింది, పుట్టింది అంతా కూడా పెనుమూరు గ్రామమే. కానీ నాకు పిఠాపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే అది మా స్వస్థలం అనేటువంటి ఎంతో ఆత్మవిశ్వాసం, దానిపైనటువంటి ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయన్నమాట ఆ ప్రాంతంలో. ఓకే, మీరు పిఠాపురంలో మీ తాతలు అక్కడ, మీరు మాత్రం అక్కడ జన్మించారు. అయితే ముఖ్యంగా మీరు ఈ శాస్త్రం నేర్చుకున్నారు కదా. జనరల్గా ఏంటంటే తాతల దగ్గర నుంచి వంశానుసారంగా కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, మీరేం చెప్పారంటే నేను నాన్ బ్రాహ్మణ్ అన్నారు. మేము పిఠాపురం అనగానే ఆ సంస్థానం సంబంధించిన ఒక పండితులు అనుకున్నాం, మీరు నాన్ బ్రాహ్మణ్ అని చెప్పారు. మీరు ఏ కులమో తెలుసుకోవచ్చా? నాన్ బ్రాహ్మణ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాం. మీరు అన్నట్లు శాస్త్రినో, శర్మనో, అవధానో, పండితునో కాదు నేను. మేము స్వచ్ఛమైన కాపులం. రాయలసీమ ప్రాంతంలో బలిజలు అంటారు. మరి నాకు ఈ విద్య, ఈ జ్యోతిష విద్య నా స్వయం కృషితో, నాకు మొదటి గురువు మా అమ్మే. మా అమ్మ ఇచ్చినటువంటి విజ్ఞానం, ఆమె ఒక మంచి జ్ఞాని.
నాకు ఆమె ఇచ్చినటువంటి జ్ఞానం అనేది ఈ జ్యోతిష శాస్త్రం వైపు ఆసక్తిని కలిగించేలా చేసింది. నేను ఇటువైపు ప్రయాణించడం జరిగింది. మరి ఈరోజు ఈ స్థాయికి వస్తాను అంటే కారణం మా అమ్మే. అంటే మీ మదర్‌కి కూడా దీంట్లో ప్రావీణ్యత ఉందా ఏంటండి? సహజ సిద్ధంగా ఆమె పుట్టుకతోనే ఒక జ్ఞాని. ఆశ్రితమైనటువంటి జ్ఞానం ఆమెకుంది. అంటే గురువు లేనటువంటి ఒక గొప్ప గురువు ఆమె. ఆమె గురువు ఎవరు లేరు. మరి నాకు గురువు అంటే మా అమ్మేని నేను స్వీకరించే మీతో ఈ పరిచయ కార్యక్రమంలో కూడా మాతృదేవోభవ అని మొట్టమొదట నాకు గురువు అంటే మా తల్లిని తలుచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అంటే ఒకటి గురువుగారు, మీరు పిఠాపురంలో మీ ఫోర్ ఫాదర్స్ ఇక్కడ ఉన్నారు. మీరేమో ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు చిత్తూరు జిల్లాలో. అయితే వాస్తవంగా మీరు ఒక కాపు వర్గాల నుంచి, అంటే ఇక్కడ కాపులు అక్కడ బలిజలుగా ఉన్నారనుకోండి, అంతా ఒకటే అనుకోండి. ఈ కాపు వర్గాల నుంచి వచ్చిన మీరు అసలు ఈ శాస్త్రంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు జనరల్గా మీరు ఏమి జరిగింది మీ లైఫ్లో? ఇక్కడ నాకు కులము అనేది అడ్డం రాలేదు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఇది ఒక కులానికే పరిమితమైనటువంటి విద్య అయితే కాదు. మూడవది, మనకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో తన స్వహస్తాలతో రాశాడు, శూద్రులు వేదాలు వల్లిస్తారు అని రాశాడు. అంటే శూద్రులు వేదాలు వల్లించడం ఏంటి అని ఆయన చెప్పినప్పుడు అనుకున్నారు. కానీ ఈరోజు ఇది కుల మతాలకు అతీతంగా ఈ జ్ఞానము సాధన చేసే వాళ్లకు వస్తూ ఉంది. ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము అలా అందింపబడడంలో, దాన్ని స్వీకరించడంలో నేను ఒకనని సంతోషపడుతున్నాను. అదే మీకు దీనికి ఇటువైపు వెళ్ళడం జనరల్గా ఏంటంటే ఏ వయసులో మీరు దీన్ని నేర్చుకున్నారు? అసలు నా జాతకం చూసిన వాళ్ళందరూ ఇతను చాలా గొప్పవాడవుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, ఇతను తెలియదంటూ ఉండదు, ఆహా ఓహో అని పొగిడేవాళ్ళు. మా అమ్మ సంతోషపడేది, నా కొడుకు గొప్పవాడవుతాడు, ఎంతోమందికి ఉపయోగపడతాడు. ఏ తల్లైనా తన బిడ్డ గొప్పవాడవుతాడంటే ఆనందమే పడుతుంది. కానీ నాకు ఆశ్చర్యం వేసేది, వీళ్ళు ఒక పేపర్ చూసి ఆ పేపర్లో ఏముంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి దాన్ని చూసి భవిష్యత్తు ఎలా చెప్తారు? ఈ గ్రహాలకి మనిషికి సంబంధం ఏంటి? ఆ గ్రహాలు గొప్పవాడిని చేయడము, మరి గొప్పవాడిని తక్కువవాడిని చేయడము, పరిస్థితులను తారుమారు చేయడము ఏంటి? ఈ సబ్జెక్ట్ ఏంది? దీని వెనక ఏముంది? జీవితాలను ఎలా శాసిస్తుంది ఈ శాస్త్రము అనే దానిపైన నాకు ఆలోచన, ఆశ్చర్యం కలిగేది. అప్పుడు మీ వయసు ఎంత? ఏ వయసులో మీకు ఆలోచన వచ్చింది అసలు? నేను 1996, నేను పుట్టింది 1977. నేను 1996లో దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు కలిగిన ఆసక్తి ఏమంటే, మా అమ్మ నాకు జాతకం రాయించింది. 1996 అని అంటే 77 అంటే నాకు 20 సంవత్సరాలు కూడా లేదు అప్పుడు, 19 సంవత్సరాలకి. అంటే జనరల్గా ఏంటంటే ఈ వయసులో ఎవరన్నా ఇంజనీరింగ్ చదువుకోవాలి, లేదంటే డాక్టర్ అవ్వాలి, లేదంటే పోలీసు అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అందులో మీరేమో నాన్ బ్రాహ్మణ మీరు. మరి మీకు అసలు ఈ శాస్త్రం మీకు వెళ్ళడానికి ముఖ్య కారణం ఏదో ఉంటుంది. అంటే అదొకటేనా? మీరు చెప్పినట్టుగా మీ మదర్ మీ జాతకం రాపిచ్చి దాని ప్రకారం ఇలా అవుతారని అది చూసాను మీకు ఇన్స్పిరేషన్, వేరే ఇంకేమైనా ఉందా? నాకు చదువుకున్నటువంటి చదువు ద్వారా వచ్చిన తెలివితేటల కన్నా మా అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానము, నేను నాకు వ్యక్తిగతంగా నాకున్నటువంటి శ్రద్ధ, అంటే సమాజం పైన నేను ఎక్కువగా ఆలోచిస్తాను. ఈ చదువు ద్వారా వచ్చినటువంటి భవిష్యత్తు చాలా చిన్నదనే అనిపించడము, అందువల్ల నేను పెద్దగా చదువుకోలేదు. పెద్దగా కాదు, నేను చదివింది 10th క్లాసే. ఆ తర్వాత నాకు చదవకపోయిన దానికి నేను సంతోషపడ్డాను. చదువుకోనందుకు సంతోషపడ్డానంటే నేను ఏ విధంగా ఆలోచిస్తానో ఒకసారి ఆలోచించవచ్చు. చదవలేదని అందరూ బాధపడతారు, నేను చదవనందుకే సంతోషపడ్డాను. మరి నాకు నా ఆసక్తి ఈ పుస్తకాలు కొనడము, జ్యోతిషము, వాస్తు, పురాణాలు, ఇతిహాసాలు, మరి ఇటువంటి ప్రాపంచికమైనటువంటి ఎన్నో గ్రంథాలు నేను కొనుక్కొని నా సంపాదన అంతా కూడా నేను పుస్తకాలకే పెట్టానడంలో ఎటువంటి సందేహం లేదు. వాటంతా చదివేవాడిని. చదివి సమాజంలో పరిస్థితులను అన్వయించుకొని వీటిని మళ్ళీ గ్రహాలకు కంపారిజన్ చేస్తూ, గ్రహాలు ఎలా పనిచేస్తాయా, అంటే ఇటువంటి వ్యక్తులను ఎలా తయారు చేస్తాయా, ఇట్లు నా పరిశోధన నేనే ఒక ల్యాబొరేటరీగా, సమాజాన్ని ఒక పాఠశాలగా తీసుకొని నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మీ ముందు ఈ నెంబర్ 1 ఛానల్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఒకటి గురువుగారు, మీరేంటంటే సహజంగా ఈ శాస్త్రాలు నేర్చుకోవడానికి నేను చాలామంది పండితులను చూసాను. మీరు ఇండియా వైడ్గా చాలామంది పండితులతో నేను మాట్లాడడం జరిగింది, నా పరిచయాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఏమంటారంటే గురువు లేని విద్య కరెక్ట్ కాదు. తర్వాత లేదా కొంతమంది ఈ గవర్నమెంట్ ఇవాళ దీనికి జ్యోతిష్యానికి సంబంధించిన కోర్సులు పెట్టింది. ఆ కోర్సులు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఏమీ చదవలేదంటున్నారు, మీరేదో జ్ఞానం నేర్చుకున్నారు, ఎంతవరకు నమ్మచ్చు అసలు మిమ్మల్ని? మేము అంటే ఇక్కడ వచ్చి
గురువు లేని విద్య అనేది అయితే ఏం కాదు. నా గురువు మా అమ్మే అని చెప్పాను. నా స్వయం కృషి నాకు గురువు అని చెప్పాను. సమాజంలో ఎదురైన నాకు పరిస్థితులన్నీ గురువే అని చెప్పాను నేను. నా స్వయం కృషితో నేను చదవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ఉన్నత విద్యలకు పోవాల్సినటువంటి వయసుని, ఈ జ్యోతిష్ శాస్త్రము, దీని అధ్యయనము, దీని పరిశీలనకే నేను కేటాయించడం జరిగింది. నేను ఇంత అధ్యయనం చేస్తున్నానని కూడా నాకు తప్పితే మా ఊర్లో కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఆసక్తి ఉన్న వ్యక్తిని తెలుసు కానీ, నేను చేస్తున్న పరిశోధన ఎంత స్థాయిలో ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. అంటే ఒకటండి, మీరు చదివి పుస్తకాల రూపంలో పరిశోధన చేశారా? లేదు, కొన్ని ప్లేసులకి వెళ్ళి విజిట్ చేసి తమిళనాడు, కేరళ, ఎందుకంటే మీరు చెప్పే తంత్రశాస్త్రంలో ఎక్కువ తమిళనాడు గుళ్ళు చెబుతుంటారు, అక్కడికి వెళ్ళమని ఇక్కడికి వెళ్ళమని. అక్కడికి వెళ్ళి ఏమైనా పరిశోధన చేశారా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేను చేస్తున్న పరిశోధనలో పుస్తకాలతో పాటు ఆ పరిహారాల కోసం ఎన్నో ప్రదేశాలు, కేరళ వెళ్ళడం జరిగింది, తమిళనాడు వెళ్ళడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రదేశాలు తిరగడం జరిగింది, ఎంతోమంది కలవడం జరిగింది, వారి అనుభవాలను తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటిని సమ్మిళితం చేసి నేను ఒక నిర్ణయానికి వచ్చి, ఇది ఇలా చెప్తేనే ఇది కరెక్టు, ఇది చెప్తేనే జీవితాలకు అన్వయించబడుతుంది, ఇలా ఉంటేనే వీళ్ళ పరిస్థితులు ఇలా ఉంటాయి అని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఈ విశేషమైన కృషి చేయబట్టే నేను ఈ సబ్జెక్టులో ఈ స్థాయిని తీసుకోగలిగాను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఒకటండి, మీరు ఈ మధ్య మేము చూస్తున్నాం, మీ గురించి మొత్తం మేము స్టడీ చేసాం. మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ పెట్టిన కారణం కూడా ఏంటంటే, మీరు ఈ పరిహారాల రూపంలో ఈజీగా చెప్పేస్తున్నారు. ఏంటో మీ నోటికి వచ్చి చెప్పేస్తున్నారు అనుకుంటున్నాం. జనం కూడా ఏంటంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు చేసే పరిహారాలు పాపం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీరా ఆ పని జరగకపోతే వాళ్ళు ఏమవ్వాలి అసలు? మీరు ఎప్పుడు ఆలోచించారా? పరిహారాలు నేను చెప్తున్నాను సామాన్యుడు సైతం చేసుకోగలిగే విధంగా. ఎందుకంటే ఈరోజు ఇటువంటి పరిహారాలు నేను చెప్పడానికి ముఖ్య కారణం, ఎక్కువగా ఏ పరిహారం తీసుకున్నా జ్యోతిష్ శాస్త్రం అంటే హోమాలు చేయాలి, జ్యోతిష్ శాస్త్రం అంటే యజ్ఞాలు చేయాలి, జ్యోతిష్ శాస్త్రం అంటే నవరత్నాలు పెట్టుకోవాలి, జ్యోతిష్ శాస్త్రం అంటే యంత్రాలను పూజించాలి, జ్యోతిష్ శాస్త్రం అంటే విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, జ్యోతిష్ శాస్త్రం అంటే మరి ఇంకేదో లక్షలు ఖర్చు పెట్టాలనేటువంటి స్థాయిలో పరిహారాలు ఈరోజు ప్రజ్వలిపోతూ ఉంది సమాజంలో. వాటిని మనం చేసుకోగలమా అనుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అప్పులు చేసి చేసుకుంటున్నారు. కొంతమంది మనకు డబ్బు వస్తే అప్పుడు చేసుకుందామని అలా ఉన్నారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే విధంగా నేను పరిహారాన్ని ప్రకృతి పరిహారాలను నేను చెప్తున్నది. ఎక్కడ దొరకనివి కావు, ఎవరు చేసుకోలేనివి కావు, ఎవరు నమ్మలేనివి కావు. ఎందుకంటే వీటి ప్రతి ఒక్కదానికి మనకు శక్తి ఉంది. శక్తి లేనిదే ఏ వస్తువు లేదు, ఏ క్షణము లేదు, ఏ మాట లేదు, ఏ సందర్భం లేదు. కాబట్టి వీటిని, గ్రహాలను ఎలా మనము సులభ రీతిలో మనకు అనుగుణంగా మార్చుకుని ఫలితాలు పొందగలము అనేదే తంత్ర జ్యోతిష్యము. ఎందుకంటే నవగ్రహాల ప్రభావంతో, నవమాసాల తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి పుడుతున్నాడు. ఇక్కడ ఇదే ఫార్ములా. ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా ఇంతే. కాదు ఒకటండి గురువుగారు, మీరు ఏంటంటే మీరు జనాల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఏంటంటే సమాజం అంతా ఒకవైపు ఉంది, నవగ్రహాలు, తర్వాత దాని పూజలు, హోమాలు, యజ్ఞాలు చేస్తుంటేనే పనులు అవ్వట్లేదే. మరి మీరు వచ్చేసి కొత్తగా ఈ నవరంధ్రాలు, ఈ నవగ్రహాలు, ఈ రకరకాల కొత్త సబ్జెక్ట్ చెబుతారు కదా, డిఫరెంట్ చెబుతున్నారు మీరు. అంటే నేనేమంటానంటే, మా క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రజల్ని, ఇప్పుడు ఎవరైతే ఈ బ్రాహ్మణుల నుంచి వచ్చిన అనేక మంది వాళ్ళని కాదని, మీరు ప్రజల్ని ఆకట్టుకోవడానికి మాత్రమే ఈ చెబుతున్నారు అంటున్నాం. దీన్ని మీరేమంటారు? ఇక్కడ నవగ్రహాలు అనేది కొత్త కాదు, నవరంధ్రాలు కొత్త కాదు, నేను చెప్తున్న ఏది కొత్త కాదు. కాకపోతే ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటి విధానాన్ని నేను చెప్తున్నాను అంతే. అవునండి, దీనికి ప్రామాణికం ఏం తీసుకుంటున్నారు అసలు? మీరు గట్టిగా మాకు ఇప్పుడు మేము నిలదీస్తున్నాం ఏంటంటే, ఏ ప్రామాణికం తీసుకుంటున్నారు? ఇంతమంది శాస్త్రవేత్తలు ఉండి ఈ రోజున ఈ నవగ్రహాలు, హోమాలు, జపాలు, తపాలు ఇన్ని చేస్తుంటేనే కాని పనులు ఇవాళ రుక్మాంగదరావు గారు చెప్పేది ఎలా నమ్మాలి? మీరు చెప్పండి. నేను చెప్పేటువంటి పరిహారాలు ఆచరించి చూసిన తర్వాత ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. దీనికి ప్రామాణికం అంటే, నేను చెప్పిన పరిహారాలకు మీరు వేలకు వేల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అది. అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత వీటిని ఆచరించడం ద్వారా, ఉదాహరణకు నేను చెప్పేటువంటి పరిహారాల్లో మచ్చుకు కొన్ని చెప్తాను. ఆలయానికి చీపురు కట్టలు ఇమ్మంటాను నేను. చీపురు కట్ట అంటే శనేశ్వరుడు యొక్క ఆయుధము. శనేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనేశ్వరుడికే తైలాభిషేకం చేయాలని సిద్ధాంతం లేదు, శనేశ్వరుడికే ఏదో యజ్ఞం చేయాలని సిద్ధాంతం లేదు, మరి నీలం రాయిని పెట్టుకోవాలి 5 క్యారెట్లు అనేసి సిద్ధాంతం లేదు. మరి శక్తి లేని వాళ్ళు ఏం చేయాలి? మరి శక్తి లేని వాళ్ళు శనిగ్రహం అనుగ్రహం ఎలా పొందాలి? వాడి కోసం అదే శనేశ్వరుడి ఆయుధమైనటువంటి దాన్ని ఆలయానికి కానుకగా ఇమ్మంటున్నాను. దానంగా కాదు. దేవుడికి దానం ఇచ్చే శక్తి మనిషికి లేదు. బహుమానంగా దేవుడికి
సమర్పించుకోమంటాను. ఆ చీపుడుతో ఎక్కడ ఊడుస్తారు? ఆలయాన్ని శుభ్రం చేస్తారు. ఆలయ శుభ్రతకు పాటుపడమని చెప్తున్నాను. మరి ఇక్కడ సవివరమైనటువంటి అర్థవంతమైనటువంటి ఒక పరిహారం నేను ఇస్తున్నాను. అక్కడే అందరికీ నమ్మకం కలుగుతా ఉంది. నేను చెప్తున్న పరిహారాలు ఎవరు చేసినా మీకు లంక బిందులో లాటరీలో కొట్టవండి. కానీ మీ జీవితంలో దుస్సంఘటనలు మాత్రం జరగవు. దుస్సంఘటన అంటే ఏమి? సడన్గా ఊహించిన విధంగా నష్టపోవడము, యాక్సిడెంట్ అవ్వడము, మరి ఇంకేదో అయిపోవడము, అప్పులైపోవడము, ఏదో ఆగిపోవడము, ఇవన్నీ కూడా తీవ్రత తగ్గుముఖం పడతాయి. సరే, ఒకటే గురుగారు, మీరు ఎగ్జాంపుల్ శని గురించి చెప్పారు. శనీశ్వరుడు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆలయాల్లో చీపుర్లు ఉండి దాంతో తుడుస్తారని. నేనేమంటానంటే అసలు ప్రముఖమైన శనీశ్వరాలయాలు ఉన్నాయి. మందపల్లి ఉంది, అటు శని సింగనాపూర్ ఉంది. ఇలాంటి ప్రముఖమైన క్షేత్రాల్లో అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళి తైలాభిషేకాలు, అక్కడ హోమాలు, తర్వాత అక్కడ దానాలు, శనిదానాలు ఇస్తుంటేనే తగ్గనివి ఏదో సింపుల్గా ఆ చీపురుతో ఊడ్చేయండి, ఆ చీపుర్లు ఇవ్వండి, లేదా టాయిలెట్ క్లీనర్లు ఇవ్వండి, మేము చూస్తున్నాం మీ వీడియోలు. ఇది నేనేమనుకుంటున్నానంటే ఏదో మీరు జనాల్ని మీ వైపు తిప్పుకోవడం కోసం అందరూ ఒకవైపు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులందరూ. మీరు కేవలం జనాల్ని మభ్యపెట్టి చిన్న చిన్న పరిహారాలతో మీ వైపు తిప్పుకుంటారా అంటున్నా. మీరేమంటారు దీన్ని? జనాలను నా వైపు తిప్పుకోవడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. ఈ హోమాలు, ఈ తైలాభిషేకాలు, ఈ శనిసింగనాపూర్ లాంటి గొప్ప గొప్ప క్షేత్రాలకు వెళ్ళి గొప్ప గొప్ప పూజలు చేసే శక్తి లేని వాళ్లకు కూడా దైవానుగ్రహం కలగడానికి వారి శక్తి కొలది పరిహారం ఏంటి ఉందని వెతకడంలోనే భాగంగానే ఈ పరిహారాలు నేను సృష్టి. అంటే అక్కడికి వెళ్ళి చేస్తే పరిహారం అవ్వట్లేదా? జనాలకు పనులు అవ్వట్లేదు అంటారా? మరి పరిహారాలు అవుతా ఉంటే మరి నాకు ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మేము పలానా చోట పలానా అభిషేకం చేసాము, పలానా చోట పలానా హోమం చేశాము, పలానా చోట పలానా పూజ చేశాము అంటున్నారు. మరి మీకు అక్కడ పరిహారం అంటే నాకెందుకు ఫోన్ చేస్తారు? కరెక్ట్ అండి. మరి మీ యొక్క పరిహారాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు మీకు ఫోన్ చేశారు? నేనే చేశాను, నేను చేశాను, సక్సెస్ అయ్యాను. సక్సెస్కి నేనే కారణము, నేను అవన్నీ చేశాను. మీరు చెబుతారండి, మీరు జనాలను మభ్య పెట్టాను కాబట్టి మీరు చెబుతారు నేను చేశానని. మీ పరిహారాల ద్వారా ఒక 100 మంది చెప్పారనుకోండి, ఒక 50 మంది అన్న గురువు ద్వారా మీరు చెప్పినట్టు చేస్తాం, మేము బాగున్నామని ఎవరన్నా చెప్పారా ఇంతవరకు? చెప్పారు. నేను చేస్తూ సంతోషంగా నాకు వాయిస్ రికార్డులు కానీ, తర్వాత నాకు మెసేజ్లు కానీ, ఫోన్ చేసి చెప్పడం కానీ కూడా చేసి ఆనందపడుతున్నారు. వాళ్ళకు ఆ చేస్తున్నప్పుడే, చేసిన తర్వాత కూడా అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి కలిగేట ఒక తృప్తి, అరే మనం చాలా మంచి పని చేశాము, మనకు తాకడలు, తడబాట్లు తగ్గుతున్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తూ ఉంది, వాళ్ళ యొక్క మనసుకి అవగతం అవుతుంది. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీరు నా ప్రాక్టీస్ 1996 నుంచి నేనైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి రావడంతో గట్టిగా ఒక 2 నెలలు కూడా కాలేదు అని అనుకుంటున్నాను. ఈ 2 నెలల్లో ఈ 96 నుంచి మీరు ఉన్నారు, సుమారు దాదాపు 18-20 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాల పైనే. అయితే ఈ 20-10 సంవత్సరాల్లో ఎంతమందిని మీ పరిహారం వల్ల బాగుపడి ఉంటారు? నేనైతే లెక్క రాసి పెట్టలేదండి. చాలామంది చాలా రిలాక్స్ అయ్యారు. మరి నేను ఇటువంటి ప్రశ్న వచ్చేదానికి వస్తుందనుకుంటే నేనైతే చెప్పి ఉండేవాడిని. నేను ఎవరికైనా శాస్త్రం ఏ పరిహారం చెప్పినా వాళ్ళు చేసుకుని సంతృప్తి పడినా సంతోషం, మీరు అలాగే చేసుకోండి అని చెప్తానే కానీ తర్వాత వాళ్ళు ఎంతమంది ఏమైనా నేనైతే ఇక్కడైతే లెక్క నేను రాసుకోలేదు. సరే, పోనీ ఈ 2 నెలలైనా కనీసం ఎంతమంది ఉంటారు? ఈ 2 నెలలు కనీసం 50 మంది పైనే ఉంటారు. ఇది సక్సెస్ అయిన వాళ్ళ? సక్సెస్ అయిన వాళ్ళు. వాళ్ళతో మేము మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఇస్తారా వాళ్ళు మరి ప్రూఫ్లు? మీరు ఇస్తాం. ఎట్లా నమ్మాలండి మిమ్మల్ని? మీరు పరిహారం అయ్యేది బాగున్నారు, మీ నోటితో చెబుతున్నారు, మేము ఎలా నమ్మాలి దీన్ని? మీరు ఆచరించండి, మీకే కూడా ఒక పరిహారం చెప్తాను, లక్షణంగా మీరు ఆచరించండి. మీరు అదేమంటే మమ్మల్ని కూడా ఆచరించమంటున్నారు. ఆచరించిన వాళ్ళు ఎవరు, బాగుపడిన ఎవరు చెప్పండి. మీరు ఆచరించడానికి సులభతరమైనటువంటి ఆచరణ మీరు చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరగడం దీంట్లో సందేహం లేదు. మీరు ఆచరించాము మాకేమి జరగలేదంటే మీరు సరిగ్గా ఆచరించలేదని నేను అంటాను. మరి దీనికేమంటారు? అందుకే అంటున్నా, మీరు సరిగ్గా ఇంతవరకు మీరు 100 మంది చెప్పారనుకోండి, ఈ 2 నెలల సంగతి మీరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఒక 100 మందిలో 25 మంది 50 మంది మేము బాగున్నాను మీకు చేయాలిగా తిరిగి చేయాలి. చేశారా? చేశారు. వాళ్ళతో మేము మాట్లాడచ్చు ఎప్పుడన్నా? మాట్లాడచ్చు. వెరీ గుడ్. హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న విరామం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము, రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం, విప్లవ పునాదులను పుట్టిస్తాం, అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది
మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడండి గురుగారు, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, సరే మీ పరిహారాలు ఏం చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా కొంతమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారని అన్నారు. వాళ్ళని కూడా మేము డెఫినెట్గా మేము కలుస్తాం, మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సమాజంలో మేము చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఇప్పుడు హిందూయిజంలో వచ్చేసరికి ఏంటంటే రకరకాల గురువులు, స్వామీజీలు వీళ్ళతోనే వస్తుంటే మధ్యలో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఉదయాన్ని చూస్తున్నాం. అసలు ఒక వైట్ కండవా వేసుకుంటాం, లేదా కాషాయం కండవా వేసుకుంటాం, పెద్ద బొట్లు పెట్టడం, మెడలో మీలాగా ఎట్లాంటి వేయటం. ఆయన చూడగానే ఒక భక్తి భావన. హిందువులు ఏంటంటే పాపం ఈ నమ్మకాలతో అమ్మో అని చెప్పేసి మొక్కేసి ఆయన గురువు గారిలా భావించి యూట్యూబ్లో పట్టుకొని చూస్తూనే ఉంటున్నారు. లేచిన దగ్గర నుంచి నా రాశి ఏమైంది, వార ఫలాలు ఏమండి, ఈ సంవత్సర ఫలాలు, నిత్యం రోజు ఫలాలు. ఈ కన్ఫ్యూజన్లో ఇవాళ జనమంతా ఉన్నారండి. ఇప్పుడు మధ్యలో ఈ గొడవలు చూస్తే మీరు చూస్తారని డిఫరెంట్గా కనబడుతున్నారు. అసలు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ వార ఫలాలు, సంవత్సర ఫలాలు, మాస ఫలాలు ఏంటి? వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ వార ఫలం ఉండేది వాస్తవమే, మాస ఫలం ఉండేది వాస్తవమే, సంవత్సర ఫలం ఉండేది వాస్తవమే. కానీ వీటి ద్వారా ఎవరికి న్యాయం జరగలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకని? అంటే మనిషి పుట్టినప్పుడు అంటే నవగ్రహాలు ప్రతి క్షణం కదులుతూనే ఉంటాయి. అవి డిఫరెంట్ డిగ్రీస్లో మారుతూనే ఉంటాయి. ఏంటంటే నవగ్రహాలు కదులుతాయా? అవునండి. ఎట్లా అండి? సోలార్ సిస్టంలో అవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇంకోటండి, నవగ్రహాలు అన్నారు కాబట్టి టాపిక్, ఈ అసలు నవగ్రహాలా లేదా 10 గ్రహాలా? మీరు కొత్తగా ఏదో మాంది గ్రహం అన్నారు కొత్తగా, ఇదేంటి అసలు అర్థం కావట్లేదు. దాన్ని దశమగ్రహం అంటారు. దానికి మెటీరియల్ బాడీ ఉండదు. అది ఒక ఆత్మ, అంటే ప్రేతగ్రహం అంటారు దాన్ని. అదొక ఎనర్జీగా ఉంటుంది. అసలు మీ లెక్కన బట్టి నవగ్రహాలు 9 లేదా 10 గ్రహాలా? నవగ్రహాలు 9. ఇది ఉపగ్రహం కిందకు వస్తుంది. దశమగ్రహం అంటారు దాన్ని. అది కూడా పనిచేస్తుంటుందా మనిషి మనిషి జీవితం మీద? చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అదే మీరేంటి మీ వీడియోలు చూస్తున్నాం, ఈ ఫలాలతోనే రాశి ఫలాలు మాస ఫలాలతోనే వస్తుంటే మీరు కొత్తగా కన్ఫ్యూజనో లేకపోతే విజ్ఞానమో తెలియట్లే. మీరు మాంది గ్రహం అంటున్నారు. ఈ మాంది గ్రహానికి చరిత్ర ఉంది. ఇది మాంది గ్రహము రావణ బ్రహ్మ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తును చంపడానికే పుట్టినటువంటి గ్రహము. శనేశ్వరుడి కుమారుడు అంటారు. ఇది ప్రేతగ్రహము. ఇప్పుడు మాంది గ్రహం అంటే ప్రేతగ్రహం. ఇదేంటండి, ఇదేంటి, దీని డ్యూటీస్ ఏంటి, ఏం చేస్తుంటుంది? ఈ ప్రేతగ్రహము ఎవరి జాతకంలో ఎక్కడ ఉంటుందో తత్సంబంధమైన బంధుకారకత్వాల్లో ఎవరైనా దుర్మరణం పొంది ఉన్నా, సూసైడ్ చేసుకుని ఉన్నా, అల్పాయుష్తో చనిపోయి ఉన్నా, మరి ఇటువంటి ఎనర్జీ లెవెల్స్ని తెలియజేస్తుంది. అంటే అక్కడ ఆ బంధుకారకత్వంలో వీళ్ళకు ప్రేత శాపం ఉంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మాంది గ్రహ ప్రస్తావన నాకు తెలిసినంత వరకు ఎక్కువగా లేదు. అసలు మాంది గ్రహం పాత్ర పవర్ఫుల్లా లేదా ఆర్డినరీగా ఉంటుందా? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉన్నదని ఇంతవరకు ఎందుకు చెప్పలేదు వీళ్ళందరూ, ఈ శాస్త్రవేత్తలు? మరి అది నాకు సంబంధించిన విషయం. అదే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చెప్పలేకపోయి ఉంటారు? ఎందుకంటే అనేక మంది జ్యోతిష్యులు, మేము కూడా చాలాసార్లు ఏంట్రా మాకు ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని కొంతమంది జ్యోతిష్యులు సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే చార్ట్ వేసి ఓ ఫీజు తీసుకుంటారు, 2,000 3,000 అంత తీసుకొని టపటప ఒక గంటలో ఏమంటే మీకు ఇట్లా ఉంది, మీ నవగ్రహాలు ఇట్లా ఉన్నాయి, మీ లగ్నంలో గురువు ఉన్నాడు, రాత్రి చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, 3లో ఈయన ఉన్నాడు, 6లో ఈయన ఉన్నాడు, 9లో ఉన్నాడు అని చెప్తుంటారు. అసలు ఈ మాంది గ్రహం అనే ప్రస్తావన ఇంతవరకు నేను చూడలే ఎక్కడ. మీరేమో పవర్ఫుల్ అంటున్నారు. అవును. దానికి ఎందుకని ఇప్పుడు దాన్ని దాచారు? కారణం ఏంటి? తెలియకనే వాళ్ళకి ఏంటి అసలు? తెలియకపోయి ఉండొచ్చు ఒక కారణము. వారు నేర్చుకున్నటువంటి గురువులు ఆ విజ్ఞానాన్ని వాళ్ళకి అందించకపోయి ఉండొచ్చు. మరి అందించున్న దాన్ని సమగ్రంగా ఆ మాంది గ్రహం యొక్క శక్తిని అంచనా వేసి ఫలితాన్ని చెప్పలేకపోయి ఉండొచ్చు. నేను మాంది గ్రహం పైన సమగ్ర వివరణ తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని చాట్లు చూసాను నేను. అంటే నేను దీని మీద ఏంటనే ఇవన్నీ వీటి మీద స్టడీ చేస్తున్నాను నెల రోజుల నుంచి. రకరకాల కొన్ని చాట్లు చూస్తే నా చాట్లో కూడా అన్నీ ఈ గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు అన్నీ ఉన్న తర్వాత ఉండి మా అని ఉంటుంది. మా అంటే ఏంటని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. అదేదో ఉంటుందిలేండి అంటున్నారు. మీరేమో అదే పవర్ఫుల్ అంటున్నారు. అంటే నాకు తెలిసేనంటే ఈ నవగ్రహాలు కాకుండా ఈ ప్రేతాత్మ గ్రహమైన ఈ ఉపగ్రహమే పవర్ఫుల్ అంటున్నారు. అవును, నిజమేనది? నిజమే. మీరు ఆ ప్రేతాత్మ గ్రహం అని మీరు ఒక టైపు భయపెట్టి మీరు ఏమన్నా డబ్బులు ఆడడానికి ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ వచ్చేకాడికి ఇది కర్మ సిద్ధాంతం. అంటే కర్మను తెలియజేసేటువంటి ఒక శాస్త్రం ఇది. జ్యోతిష్ శాస్త్రం అంటే కర్మశాస్త్రంగా నేను నమ్ముతాను, అలాగే నేర్చుకున్నాను. ఇక్కడ డబ్బులు లాగడానికి అని అంటే
అది ఉద్దేశం అయితే కాదు. ఇప్పటి వరకు రానట్టు ఒక కొత్త విధానము అంటే అది పాతదే. నేను చెప్తున్నదే పాత విధానమే. కాకపోతే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. నేను తీసుకొచ్చాను. ఈ మాను అని ఉన్నదే మాంది. ఈ మాంది గ్రహము ఉదాహరణకు బుధ గ్రహంతో కలిసిందనుకోండి, బుధుడు మేనరికాన్ని తెలియజేస్తాడు. మేనమామలు మేనత్తలను తెలియజేస్తాడు. మీ మేనరికంలో మేనమామల సైడు మేనత్తల సైడ్ ఎవరైనా సూసైడ్ చేసుకుని కానీ హఠాన్ మరణం, సూసైడ్ అంటే హఠాన్ మరణమే అవుతుంది, దుస్సంఘటనల ద్వారా యాక్సిడెంట్ల ద్వారా కానీ పాము కాట్ల వల్ల కానీ ఇటువంటి వాళ్ళు మరణం చెంది ఉంటారు. అంటే అవునండి మా మేనత్త చనిపోయింది, లేదా మా మేనమామ చనిపోయాడు అంటారు. అంటే మా మేనమామ నా జాతకం ఇస్తే మా మేనమామ మా మేనత్త చనిపోయింది చెప్తారండి మీరు అని అడుగుతారు. దేని బట్టి? మాంది గ్రహాన్ని బట్టి. మరి మేనమామ మేనత్త చనిపోయారు అన్నప్పుడు ఆ ప్రేత శాపం అనేది మేనరికం సైడ్ నుంచి ఉంది. ఆ ఆత్మ అనేది పరిపూర్ణత చెందలేదు. అంటే దుర్మరణం అంటే ఇక్కడ సక్రమైన మరణం కాదు, అది సక్రమైన జననం వచ్చినప్పుడు సక్రమైన మరణం రావాలి, పూర్తిగా ఆయుష్ పూర్తయి చనిపోవాలి. కానీ మధ్యలో దుర్మరణం పాలవుతున్నారు. ఆ దుర్మరణం పాలైనప్పుడు సక్రమైన మరణం కానప్పుడు ఆ ఆత్మ పరిపూర్ణత పొందనప్పుడు ఆ తాకడ అనేది ఎవరి జాతకంలో సూచిస్తుందో వాళ్ళకు ఆ ప్రదేశాన్ని బంధుకారకత్వంగా బాధిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మంచి క్వశ్చన్ వేసే అవకాశం నాకు ఇచ్చారు ఇప్పుడు మీరు. ఉదాహరణకి ఈ మాంది గ్రహం బుధుడితో కలిసి ఉంటే ఏం జరుగుతున్నారు? మేనరికం అంటే వాళ్ళు ఎవరికి ఇబ్బందులు పడటం చనిపోవడం జరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎవడైతే పుట్టినాడు పర్సను అతని జాతకం వల్ల మేనమామ చచ్చిపోతున్నాడు అంటారా మేనత్తలు? అతని జాతకం వల్ల ఎవరు సావరండి. అక్కడ గ్రహాలు సూచిస్తున్నాయి పలానా వాళ్ళకి మీ బంధుకారకత్వం ఇలా జరగడానికి అవకాశం ఉంది అని సూచన మాత్రమే. ఇది జ్యోతిష్ శాస్త్రం అంటే సూచన, సలహా, జాగ్రత్త మాత్రమే. హామీలు, జడ్జిమెంట్లు ఇక్కడ ఉండవు. అలా ఎవరైనా చెప్తా ఉంటే అది వాళ్ళ యొక్క సౌకర్యమే. నేను ఎవరికి వాళ్ళకు హామీలు ఇవ్వడము ఇవి జరగవు. ఒక విషయాన్ని మీరు సూచించారు, ఎగ్జాంపుల్ మీరు చెప్పిందే బుధ గ్రహంతో మాంది కలిస్తే మేనత్తలు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అని చెప్పారు. అది ఆగాలంటే మీకు ఎంత ఫీజు ఇవ్వాలి? ఇప్పుడు ఆపుతారా మీరు? జనన మరణాలు అనేవి ప్రకృతి సిద్ధాంతము, దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. మరి ఎట్లా మీరు దాన్ని కనిపెట్టారు? పరిష్కారం ఏంటి చెప్పాలిగా మీరు? పరిష్కారం అంటే నేను చెప్పినప్పటికే వాళ్ళకి ఆ సంఘటన జరిగిపోయి ఉంటుంది. ఓహో, జరిగిపోయినదాన్ని మళ్ళీ మనం వెనక్కి ఎలా తీసుకురాగలం? అంటే ఒక పిల్లోడు పుట్టినప్పుడే మాంది ఉందనుకోండి, మీరు ఆపగలరా వాళ్ళు చనిపోకుండా? పుట్టినప్పుడే మాంది అంటే ఎక్కడ ఉండాలి మాంది? ఎక్కడన్నా బుధుల్లోనో గురుల్లోనో మాంది గ్రహము తను ఎక్కడో ఒక చోట ఎవరితో ఒక చోట అది ఒక వర్చువల్ కలిసే కలిసి ఉంటుంది. ఉంది. దాని యొక్క ప్రభావాన్ని అతను ఎదుర్కోవాలి, తప్పదు. మరి అతను చనిపోవడానికి కారణమైనప్పుడు దానికి మాందేశ్వర ఆలయం అని ఒక ఆలయం ఉంది. అదే మాందేశ్వరుడు ఆలయం ఉంది. ఎక్కడ ఉంది? తమిళనాడులో అరకోణం దగ్గర తిరువలంగాడు అనేటువంటి ఊర్లో వడారణ్యేశ్వర స్వామి అనే ఒక ఆలయం ఉంది. ఈ వడారణ్యేశ్వర స్వామి అనే ఆలయంలో పరమశివుడు, కాళికాదేవి నాట్యం చేశారు. ఈ నాట్యం చేసి ఎవరు గెలుస్తారు నువ్వా నేనా అని నాట్యం చేసినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఇదే మాందేశ్వరుడికి ఒక కష్టం వస్తే ఆ శివుణ్ణి, ఆ వడారణ్యేశ్వరుని ప్రార్థించడం వల్ల ఆయన ఆ కష్టాన్ని మాందేశ్వరునికి, మాంది అనే గ్రహాన్ని తొలగించడంతో మాంది అనే గ్రహము ఈ ఆలయంలో పరమేశ్వరుని ఆరాధించిన వారికి నా యొక్క పీడ ఉండదు అని అక్కడ ఆయన వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏంటి భారతదేశం మొత్తం ఆయన ఒక చోట ఉంది గుడి, ఒకే చోట ఉంది. అందుకే మాంది అనే గ్రహం అక్కడ వెలిసింది కాబట్టి మాందేశ్వర ఆలయం అయింది. మరి అవకాశం ఉంది కదా మా మాంది దోషాన్ని పోగొట్టుకోవడానికి చక్కగా. అది కూడా సుమారు 1000 సంవత్సరాల ఆలయం, ఇప్పటిది కాదు అది. అక్కడికి వెళ్తే దోషం తగ్గుతుందంటారా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే దేవతలు పురాణాలు మనకు చాలా ప్రామాణికమైనటువంటివి. మనం దాన్ని నమ్మి చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయి. శనివారం మాత్రమే చేస్తారు ఆ పూజ. ఓన్లీ శనివారమే మాందేశ్వర ఆలయంకి వెళ్ళాలి? అవును, అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పరిహార పూజ కోసం శనివారం మాత్రం వెళ్ళాలి. అయితే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మాందేశ్వర ఆలయం గురించి చెప్పారు. అక్కడ దాకా వెళ్ళలేదు ఎవరన్నా అంత ఖర్చు పెట్టుకొని, వాళ్ళ పరిష్కారం ఏంటి? ఇది ప్రేతగ్రహం అని చెప్పాం కాబట్టి మరి ఈ ప్రేత సంబంధమైనటువంటి కర్మలకు సేవ చేయడం వల్ల, సేవ అంటే ఇతోధికంగా ఉపయోగపడడం వల్ల. ఇప్పుడు ప్రేతకర్మ అన్నప్పుడు శ్మశానం, చనిపోయిన వారు చివరిగా వెళ్ళేది అక్కడికే. ఆ శ్మశానానికి ఏదైనా దారి ఏర్పాటు చేయడము, కట్టే కంపు ఉంటే కొట్టేయడము, బోర్డు ఏర్పాటు చేయడం శ్మశానానికి దారి అని, అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఇష్టంగా వాళ్ళకి ఏదైనా వాటరు, ఫుడ్డు మన శక్తి మేర ఇవ్వడము. అదేవిధంగా ఈ అంబులెన్స్లు ఉంటాయి, డెడ్ బాడీస్ని తోలుతుంటారు, మార్చరీ ఫ్రీజర్ బాక్సులు పెట్టుకుని వాళ్ళు ఆ శవాలను తోలే ఆ డబ్బుతోనే వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం అది. వాళ్ళని గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్లకు ఇయర్ ఫోన్స్ తీసివ్వడము అంటే కమ్యూనికేషన్. అంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటే, అంబులెన్స్ వస్తూ ఉంటే ట్రాఫిక్లో ఎవరైనా సరే పక్కకు దారలుతారు. ఆ సందర్భంలో వాళ్ళకి అర్జెంట్ కాల్ వచ్చిందంటే ఇక్కడ డ్రైవింగ్ చేస్తారా, ఫోన్ మాట్లాడతారా? కాబట్టి ఒక ఇయర్ ఫోన్ తీసేయడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ అటువంటి ఒక ఎనర్జీ ఇవ్వడం వల్ల ఈ మాంద్య దోషం తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా నేను పరిహారాలు
ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే వాళ్ళ ఊర్లో చేసుకోవచ్చు అంట. చేసుకోవచ్చు. చక్కగా శ్మశానానికి సేవ చేయడము అందరికి ఉపయోగపడేదే. అంతేగాని దీనికి సపరేట్గా మళ్ళీ హోమాలు చెప్పాలి లేవు. ఎటువంటి హోమాలు అవసరం లేదు. అదేవిధంగా ఎనుములకు బెల్లం కలిపి నీళ్లు తాగించడం వల్ల కూడా మాంది దోష పరిహారం జరుగుతుంది. ఎనుములంటే మా భాషలో గేదెలు దున్నపోతులు అయ్యి యమధర్మరాజు యొక్క వాహనం కాబట్టి ఓహో అది అక్కడ వస్తుంది. అనాథ శవాలకు మనం ఇతోధికంగా ఆ కర్మకాండలకు ఉపయోగపడము. పేదవాళ్ళు ఉంటారు, అంటే ఉపయోగపడాలా వీళ్ళ దగ్గరుండి చేస్తే ఇంకా మంచిది, చేస్తే ఇంకా చాలా మంచిది. అంటే ఒకటండి చాలామంది అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ అనాథ శవాలు అనేవి పడి ఉంటాయి చాలా వరకు. మేము కూడా ఈ మధ్య ఎందుకు అవన్నీ చూసిన తర్వాత ఇలాంటి సేవ మనం చేయాలని మాకు అనిపిస్తుంది. ఎక్కడ పుడతాడో తెలియదు, ఎలా జీవిస్తాడో తెలియదు, అనాథగా చనిపోయిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం. అంటే సడన్గా యాక్సిడెంట్ చనిపోవడం, ఎవరో గుర్తు తెలియని ఉంటాడు, మార్చిలో పడేస్తారు, కొన్నాళ్ళు చూసి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పాతేస్తారు. ఇలాంటి గ్రహాలకి సర్వీస్ చేయడం కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అమ్మో ఆ శవం దగ్గరికి వెళ్తే మాకు అయిద్దాం అని భయం కూడా ఉంది సమాజంలో. దాని మీద మీరేమంటారు? అసలు వెళ్ళొచ్చా? ఎవరైనా ఆ సేవ చేయొచ్చా? లేదు మాంది ఇబ్బంది ఉన్న వాళ్ళే వెళ్ళాలా? అట్టనేం లేదు, సేవ చేయడానికి అందరికీ అర్హత ఉంది. మరి అలా భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని మనం, అది వాళ్ళ వ్యక్తిగత విషయం భయపడడం అనేది. కానీ సేవ అనేది మానవ సేవే మాధవ సేవ. భగవంతుడు మనకు ఒక దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? ఎఫెక్ట్ అయితే ఏమీ రాదండి. దోషం ఏమైనా వస్తుందా? మనకి ఎటువంటి దోషం రాదు. దాన్ని మనం ఆ కర్మను పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం అంటే చాలామంది కొంతమంది పిల్లలు ఉండరు, లేదా కొంతమంది అనాథాశ్రమం చనిపోతుంటారు. వీళ్ళకి కర్మలు చేయడం కోసం ఎవరైనా చేయొచ్చా? లేదు వాళ్ళ గోత్రీకులు వాళ్ళ కుటుంబీకులు చేయాలా? వారి గోత్రీకులు వాళ్ళ కుటుంబీకులు కూడా ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు. అవును, అదే చెప్తున్నా. మరి వాళ్ళు ఎవరు రారు. వాళ్లకు ఒక విధమైన అనాథ కర్మని చెప్పొచ్చు వాళ్ళది. అటువంటి వాటికి మనం ఇతోధికంగా ఉపయోగపడడం వల్ల ఇది తర్వాత ఎవరైతే చేస్తారో వారి తర్వాత తరాల వాళ్ళకు ఉపయోగం కాదు. నేను దగ్గరుండి ఆ పాత్ర వహించి ఇతనే ఒక వ్యక్తి నాలంటి వాడు వెళ్ళి చేశాడు అనుకోండి, శాస్త్రం ప్రకారం 11 రోజులు కార్యక్రమాలు చేయాలి, ఎటు వెళ్ళకూడదు, దినాలు ఎన్ని చేయాలంటారు కదా, అది చెయ్యాలా? అంటే మన సంబంధికులు కాదు, ఎవరు అనాథ సమానం చేసాం, చేయకపోయినా మనకి చేయకపోతే దోషం ఏమైనా వస్తుందా? చేయకపోతే దోషం అయితే ఏమీ రాదు. దాన్ని చేసేసి చక్కగా గంగలో స్నానం చేసేసి భగవంతుని నమస్కరిస్తే సరిపోతుంది. మీరు అవి చేయాలంటే వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ కులము, వాళ్ళ ఇది అన్నీ తెలియాలి. ఆ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాటే లేని వాళ్ళకి ఏం చేస్తారు, మమాను ముగించుకునేసి ఆ బట్టలు వదిలేసి మీరు రావచ్చు. ఇక్కడ సామూహిక వివాహాలు చేస్తూ ఉంటారు. మామూలుగా సామూహిక వివాహాలు చేసినప్పుడు ఎవరైతే అక్కడ చేసుకోవాలనుకుంటారో అక్కడ వచ్చేకాడికి ఎవరు పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ వచ్చేస్తారు. మరి వాళ్ళందరికీ కులాలు వేరు, మరి వయసులు అన్నీ వేరు. అక్కడ సామూహికంగా చేసినప్పుడు ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇక్కడ కూడా మీరు సామూహిక కణాలు కానీ లేదా అనాథ సేవలు చేయడం ద్వారా అంతే పుణ్యం కలుగుతుంది. అంతే. కాబట్టి సామూహిక వివాహం చేసినంత పుణ్యము ఈ విధమైనటువంటి సభ సంస్కారం చేయడం వల్ల ఖచ్చితంగా అయితే పుణ్యం ఉంటుంది. ఈ మధ్య చూసాను, ఒక ఆయన పోలీసు హెడ్ కానిస్టేబుల్ తన సర్వీసులో అనాథ శవాలను ఎక్కడున్నా కానీ దాదాపు 600-700 శవాలను ఇప్పుడు దాకా అతను దగ్గరుండి కన్నం చేయడం జరిగింది. నాకు వచ్చే డౌట్ ఏంటంటే, అరే ఇవాళ రేపు మనం ఎవరన్నా దారిలో అనాథ శవాన్ని చూసినా లేదు చనిపోయిన దగ్గరికి వెళ్ళాలన్నా భయపడే రోజుల్లో అతను అంతమంది సర్వీస్ చేశాడు కదా, అతను బాగానే ఉన్నాడు కదా, అతను ఏ ఇబ్బందులు లేవు. మరి ఈ భయాన్ని మనం పోగొట్టాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు ప్రజలకి? అంటే ఇక్కడ మనం అప్డేట్ అవ్వాలి, ఎవరికి వాళ్ళు అప్డేట్ అయ్యి. ఇప్పుడు 140 కోట్లు మన దేశ జనాభా, 3 పూట్ల తినేది 10 పూట్ల తినే పరిస్థితి వచ్చింది. అంటే ఇదే విధంగా జనన మరణాలు అలాగే జరుగుతున్నాయి. ఆ సంపదలు ఒకవైపు పెరుగుతుంటే పేదరికము, ఈ దుర్భర పరిస్థితులు ఒకవైపు పెరుగుతున్నాయి. సామాజిక సేవ చేయాల్సిన అవసరము, బాధ్యత ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆలోచించగలిగేటువంటి సౌకర్యాలు మనకు ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అనేక ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చింది. అందరికి ఎవరికి వాళ్ళు అప్డేట్ అవ్వాలి అంటున్నాను. అప్డేట్ అయ్యేదానివల్ల ఈ సేవ ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళ యొక్క జీవితాల్లో తర్వాత వాళ్ళ తర్వాత జనరేషన్స్లో కూడా దుస్సంఘటనలు ఆగుతాయి. మనకేదైనా జరగరాని ప్రమాదం జరిగి అది మనకు తప్పించుకున్నామనుకోండి, త్రుటిలో తప్పించుకున్నామనుకోండి, మనకు ఎవరు తెలియని వ్యక్తి కూడా పక్కన ఉండొచ్చు, నువ్వు ఏ జన్మలో చేసిన పుణ్యం నిన్ను కాపాడింది అంటారు. అంటే మనం పుణ్యం చేసామని అతను చెప్తున్నాడు. ఏ జన్మలోనో, అది కూడా ఈ జన్మలో కూడా కాదు, ఏ జన్మలో కూడా తెలియదు. అంటే ఎప్పుడో చేసిన పుణ్యము మనల్ని ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిందని అర్థం. దానికి డెప్త్గా ఆలోచిస్తే ఇటువంటి సేవ ఎక్కువగా చేయడం వల్ల మనము మన తాతల ఆస్తి ఎలాగైతే అనుభవిస్తామో, మనం సంపాదించకపోయినా మన తాతలు చేసిన పుణ్యం కూడా మనల్ని కాపాడుతుంది. అది మనము ఆస్తిగానే ఇస్తాము, మన పుణ్యాన్ని మన వారసులకు కూడా. కాబట్టి ఇక్కడ కుటుంబాశ్రమ ధర్మంలో మనం ఇటువంటి చేస్తూ పోవడం వల్ల మన స్వార్థమే చూసుకోకుండా ఇటువంటివి చేయడం ద్వారా మన తరతరాలను కూడా మనం ఉద్ధరించిన వాళ్ళు అవుతాం.
తర్వాత ముఖ్యంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది గతంలో ఇప్పుడున్న ఈ ఆరోగ్యరీత్యా మేము వెజిటేరియన్గా మారిపోయామండి, లేదా మా నాన్నగారు ఈ పూజలు చేశారు, అక్కడి నుంచి మేము అందరం వెజిటేరియన్గా మారిపోయాం ఉంటారు. కొంతమంది మీలాంటి జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే ఇది చాలా తప్పు. మీ పూర్వీకులు నాన్ వెజిటేరియన్ అయితే మీరు నాన్ వెజిటేరియన్గానే ఉండాలి. లేదంటే వాళ్ళు చనిపోయారు కాబట్టి మీ పూర్వీకులు వాళ్ళ ఆత్మ శాంతించదు. మీరు వాళ్ళ జీన్స్ ద్వారా పుట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాళ్ళ సమాజంలో మెయిన్ ఇది తిరుగుతుంది. మీరు శాకాహారం తింటున్నారు కాబట్టి మీకు చాలా దోషం ఇది. వాళ్ళ ఆత్మలు ఏడుస్తుంటాయి అక్కడ. కాబట్టి మీరు కూడా మాంసాహారులుగానే ఉండాలంటున్నారు. దీని మీద మీరేమంటారు? చైనాలో పాములు కప్పలు కరెక్టు, ఇండియాలో కోళ్ళు మేకలు కరెక్టు. అక్కడికి అది కరెక్టు, ఇక్కడికి ఇది కరెక్టు. పెద్దవాళ్ళు మాంసాహారం తిన్నారు, మనం శాకాహారం తింటున్నాం తప్పు అంటే, ఇప్పుడు మాంసాహారం శాకాహారం లేనే లేదంట నేను. ఎందువలంటే శాకాహారం తింటూ 10 మందిని నాశనం చేసేవాడు మాంసాహార లెక్క, మాంసాహారం తింటూ 10 మందికి ఉపయోగపడేవాడు శాకాహార లెక్క. ఇక్కడ మాంసాహారం శాకాహారం అనేది, శాకాహారం అనేటువంటి ఆలోచన విధానం గొప్పది. తింటున్నది మాంసాహారం కావచ్చు, ఆలోచనది శాకాహారంగా ఉండాలి. మరి శాకాహారం తిని 10 మందిని నాశనం చేసేదో, 10 మందికి ఇబ్బందులు పెట్టేదో, గొడవలు పెట్టేవాడు శాకాహారి ఎలా అవుతాడు? మాంసాహారం తిన్నా 10 మందికి ఉపయోగపడేవాడు శాకాహారే అవుతాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన విధానంలో మాంసాహారం శాకాహారం విభజించుకోమని నేనైతే చెప్తాను. ఇదైతే లేదంటారు అసలు, ఈ శాస్త్రం లేదు అసలు. ఈ శాస్త్రం అయితే ఉన్నది, ఒకప్పటి వరకు పాటించేవాళ్ళు. అంటే వాళ్ళ జీన్స్గా నువ్వు పుట్టావయ్యా, వాళ్ళందరూ ఆత్మలు మీకు లింకప్ అయి ఉంటాయి, మీ జీన్స్ ఉంటాయి. మరి నువ్వు వాళ్ళ వదిలేసి మాంసాహారం వదిలేస్తున్నావు అంటే నీ పాపం తగులుద్ది, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి అంటున్నారు. నేను తంత్ర జ్యోతిష్యం అనేటువంటి విధానంతో వచ్చాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఇది నిజమా కాదా? ఈ నవగ్రహాలు మహాభారత కాలంలో ఉన్నాయి, రామాయణ కాలంలో ఉన్నాయి, కలియుగ కాలంలో ఉన్నాయి. ఇదే గ్రహాలు, ఇదే నక్షత్రాలు, వీటిలో మార్పు లేదు. అప్పుడు ఒక అబ్బాయి పుడితే మా అబ్బాయి ఏమవుతాడు అంటే, మీ అబ్బాయి విలువిద్యాకారుడు అవుతాడు, అశ్వారోహకుడు అవుతాడు, మల్ల విద్యా ప్రవీణుడు అవుతాడు అని చెప్పేవాళ్ళు. అదే గ్రహాలు, అదే నక్షత్రాలు ఇప్పుడు ఏమి, మీ అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మీ అబ్బాయి డాక్టర్ అవుతాడు, ఆర్మీకి వెళ్తాడు అంటున్నారు. దేశకాలమాన పరిస్థితులు బట్టి సబ్జెక్ట్ మారింది. కాబట్టి పెద్దవాళ్ళ ఆచారాలు ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజానికి అన్వయించుకొని మనం మార్పు చెందాలి. కాబట్టి మాంసాహారం అంటే స్ట్రైట్గా కోళ్ళో మేకలో తింటేనే మాంసాహారం కాదు. మనం తింటున్న ఆహారము మనకు అనుగుణమైన ఆహారం మనం తీసుకోవచ్చు. తద్వారా మనకు వచ్చే ఆలోచనలతో ఇంకొకరిని నష్టపరచడము, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడము, కుట్రలు పనడం చేయడం ద్వారా, అంతేగాని అది లేదు అసలు, ఆ సిస్టమ్ లేదండి. నేను నమ్మలేదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని మీకు చెప్తున్నాను నా పరిశోధనలో. తర్వాత అండి, ఇప్పుడు మన ఈ సమాజంలో ఈ రకరకాల ఈ పూజలు, ఈ తర్వాత గురువారం రోజు పలానా దేవుడికి పూజించాలి, శనివారం నాడు పలానా గుడికి వెళ్ళాలి, శుక్రవారం పలానా గుడికి వెళ్ళాలి, ఇవన్నీ ఒక రోజు అని పెట్టారు కదా, ఇవన్నీ నిజమే అంటారు అసలు, కరెక్టేనా? బైలా ఏం చెప్తుందంటే ఈశ్వర సర్వభూతానం అంటుంది. అంటే అన్ని భూతాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే ఈశ్వరాజ్ఞ లేనిది శివుడాజ్ఞలు చేయమైనా కూడదంటారు. మరి ఒక వ్యక్తిని చంపేసి కోర్టులో జడ్జి ముందర చెప్పారంట, అయ్యా జడ్జి గారు, నాలో ఉన్న ఈశ్వరుడు ఆయన చంపన్నాడు. లేదు నేను చంపలేదండి, నాలో ఉన్న ఈశ్వరుడు చంపామన్నాడు అన్నాడంట. అందుకు జడ్జి గారు నుంచి నాలో ఉన్న ఈశ్వరుడు నీకు ఉరిశిక్ష ఏమంటున్నాడండి అని ఉరిశిక్ష చేశాడంట. కాబట్టి ఇక్కడ ఏరా అంటే మనకు ఈశ్వర సర్వభూతానమే. అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు నెగిటివ్గా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా, మరి న్యూట్రల్గా ఉన్నాడా? బైలా ఏం చెప్పింది? ఈశ్వర సర్వభూతానం అనేసింది. ఇక్కడ మనం విభజించుకోవాలి. బైలా ఏం చెప్తుంది? అతిథి దేవోభవ అంటుంది. మనల్ని చంపేసేవాడు అతిథిగా మన ఇంట్లో అడుగు పెట్టాడు అనుకోండి, మనం రాణిస్తామా? అరే మా ఇల్లు దొక్కొని వచ్చి నువ్వు ఎట్ట బయట పంపిస్తావు అంటారు తెలియని వాళ్ళు. ఇక్కడ అర్హత ఉన్నవాడే మనకు అతిథి, మనకు తగిన వ్యక్తే మనకు అతిథి. నేనేంటంటే ఈ రోజుకు ఒక దేవుడు అంటున్నారు, అది కరెక్టా కాదా? ఈ రోజుకు ఒక దేవుడు అన్నదానికే నేను చెప్తున్నాను. తంత్ర జ్యోతిష విధానంలో మేము జాతకంలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి తంత్రదేవతా విధానాన్ని సూచిస్తాం. ఏ దేవుణ్ణి మొక్కితేనే మీకు వైబ్రేషన్స్ కనెక్ట్ అవుతాయి, ఏ దేవుణ్ణి మొక్కితే మీకు ఆరాధిస్తేనే మీకు ఈ పరిహారం, ఈ కష్టం తీరుతుంది అనే దేవతా నిర్ణయాన్ని మా జ్యోతిష విధానం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి పనిచేస్తుంది, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రకరకాల కన్ఫ్యూజన్లో నాకు తెలిసిన చాలామంది సర్కిల్లో కూడా నేను సోమవారం అండి నేను ఇది తిన్నాను, లేదా మంగళవారం అండి ఇది తిన్నాను అన్నాడు. ఈ మంగళవారం నేను ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాను, నేను రాత్రి 12 దాకా తిన్నాను. కొంతమంది ఉన్నారు, మా వాళ్ళు కూడా, మా ఎంప్లాయీస్ కొంతమంది రాత్రి 12:30కి తినేవాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇప్పుడు వచ్చేకాడికి నేను అదే అన్నాను ఇంతకుముందే మీతో, రోజుకి 3 సార్లు కాకుండా 10 సార్లు తినే రోజులు వచ్చేసాయి. అప్పుడు ఆహార తినడంలో మార్పులు విపరీతంగా మారిపోయినాయి. అంటే తినడానికి ఇప్పుడు నాకు ఓ మహానుభావుడు చెప్పాడు, ఈ భూమి ఎంత అయితే ఉందో ఇంతకు 7 రెట్లు కేవలం ఉప్పు మాత్రం ఇప్పుడు తినేశారంట ప్రజలు. భూమి ఎంత ఉందో అంతకు 7 రెట్లు ఉప్పు మాత్రమే తిన్నారు. అయినా భూమి ఇస్తానే ఉంది, మంచివాడికి చెడ్డవాడికి కావాలన్నటువంటి ఉప్పు ఇస్తానే ఉంది, పప్పు ఇస్తూ ఉంది,
మరి అన్ని రకాల ఆహార ధాన్యాలు ఇస్తూ ఉంది. భూమాత చెడ్డవాడు కదా నీకు ఇవ్వని అనడం లేదు. ప్రకృతి సమానంగా అందరికి అన్నీ ఇస్తూ ఉంది. మరి ఇప్పుడు మీరేమడిగారు? మంగళవారమో లేదా గురువారమో ఒక నియమం ఉండి అర్ధరాత్రి 12:30 తర్వాత నేను మాంసం తినాలనుకుంటున్నాడు. ఇది కరెక్టా కాదా? ఇది నియమం కానే కాదు. యాక్చువల్గా ఆహార నియమం కాదు. అర్ధరాత్రి తినడం ఆహార నియమం కాదు. పొద్దుపోయేటప్పుడు తినేది ఆహార నియమం కాదు. అసలు ఇది ఉన్నాయంటారా? ఈ మంగళవారం తినకూడదు, నాన్ వెజ్ తింటూ పూజలు చేయొచ్చా లేదా? ఇది పూజ అనేది ఆలోచన విధానానికి సంబంధించింది. మన ఆలోచన సరిగ్గా లేకుండా మనం ఉపవాసం ఉండి చేసినా ప్రయోజనం లేదు. మన ఆలోచన సక్రమంగా ఉంటూ మనం ఏం తిని చేసినా ఫలితం వస్తుంది. భక్త కన్నప్పే దీనికి లైవ్ రిపోర్టు. ఆయన మాంసమే తెచ్చి వేటాడి నైవేద్యం పెట్టేవాడు. అది ఎత్తుకుని తినకపోతే ఏడ్చేవాడు. అంటే ఆహారానికి పూజకి సంబంధం లేదు. ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి మాత్రం సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు ఆ ఉపవాసాలని రకరకాల ఆపోహలకు గురై ఉంటారు. వాళ్ళు అందులోనే జీవించాలి, తప్పదు. కాబట్టి ఇక్కడ మనసుకు సంబంధించిన పూజ కానీ మన బట్టలకో మన వెనకున్నటువంటి ఆభరణాలకో లేదంటే మన రికమెండేషన్లకో హోదాలకో భగవంతుడు గుర్తించడు, మన ఆత్మను గుర్తిస్తాడు. అది దైవతత్వం అంటే. ఈ సమాజంలో ఈ చేతబళ్ళు ఉన్నాయా? ఈ చేతబళ్ళు ఈ తర్వాత ఈ దృష్టి దోషాలంటూ అనేక మంది జ్యోతిష్కులు సామాన్యుల దగ్గర లక్షల రూపాయలు లాగేస్తున్నారు. వాటి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగ అంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడండి గురుగారు, ఈ సమాజంలో ఈ చేతబళ్ళని, బాణామతిని, తర్వాత మీకేదో దిష్టి దోషం తగిలిందని ఈ రకరకాలుగా ఇవాళ ఈ జ్యోతిష్కుల రూపంలో వాళ్ళని భయపెడుతూ శ్మశాన పూజలని, అర్ధరాత్రి పూజలని చాలా చూస్తున్నాం ఈ రోజున. ఈ వీక్నెస్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి పాపం డబ్బులన్నీ అమ్మేసి గిస్తువులు అమ్మేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది నిజమంటారు? అసలు ఉన్నాయా? ప్రాచీన భారత సాంప్రదాయంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ చక్కగా అట్లే ఆ విద్యలను అందుకొని ఆ విద్యలను అట్లే కంటిన్యూ చేసుకుంటూ అదే పద్ధతులతో నియమ నిబంధనలతో క్రమశిక్షణగా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు పూర్తిగా లేరు. మరి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు కేవలం డబ్బుల కోసం చేస్తున్నారు అంతే. మరి చేయించుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు చేసుకున్నాం కదా మనకి ఇంకా అంతా మంచి జరుగుతుంది అనే తృప్తి కోసం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఆ విద్యలు ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉండేవి, ఖచ్చితంగా ఉండేవి. అంటే ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అసలు ఇట్లా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు లేరు. ఉన్నాయండి చేతబడి ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నా కూడా అవి పని చేయవు. ఇప్పుడు ఇంకోటి అండి, మీరు ఈ చేతబళ్ళు బాణామతి ఏమో ఉన్నాయంటున్నారు కదా, ఆ ప్రయోగం చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? ఎవరాళ్ళు? ఇలా నిజంగా బాణామతి, చేతబడి, చిల్లంగి అనే చీకటి విద్యలు, రహస్య విద్యలు చేసేవాళ్ళు సమాజానికి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు అందుబాటులోనే ఉండరు. ఉన్నారు అసలు ఈ సమాజంలో ఉండరు. అదే చెప్తున్నా, సమాజానికి దూరంగా ఉంటారంటే సమాజంలో ఎంటుకుంటారు వాళ్ళు. మరి వీళ్ళు ఎదుక్కుండా పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే డబ్బులు ఇస్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళు సమాజంలో లేరన్నప్పుడు వాళ్ళు దొరికేదట దొరుకుతారండి. మరి అబద్ధమే అప్పుడు. అని ఇప్పుడు సమాజంలో ఉంటూ మేము చేస్తున్నాం అంటున్న వాళ్ళు అబద్ధం. మరి ఎందుకని కొంతమంది ఈ పిచ్చి పెట్టినట్టుగా ఊగిపోవటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, వాళ్ళు కూడా చేతబడి అయిందని అనటం, పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు. మరి ఇవన్నీ ఏంటి చేష్ట ఎందుకు జరుగుతున్నాయి? గ్రహ ప్రభావం మీ స్టడీలో తెలిసిందా? అనాదిగా మనకున్నటువంటి గ్రామ ఆచారాల్లో ప్రాచీన కాలంలో గంగమ్మలు, సత్యములు, మరి కాళిక, అంకాల పరమేశ్వరు లాంటి దేవతల ముందు పాతకాలంలో అందుకని నియమించబడ్డ కొంతమందికి దైవికమైన పూనకాలు రావడం సహజం. అది మనకు వస్తే ఎలా ఉంటుంది అని ఎక్కువ విజువలైజేషన్ చేసుకుంటూ కానీ వస్తే మన శరీరము ఒక అద్భుతమైన మెడికల్ యూనివర్సిటీ. గట్టిగా మనం దేన్ని కోరుకుంటామో దాని వైపు మనల్ని
ఆర్డర్స్ ఇస్తుంది. అలా విజువలైజేషన్ చేసుకుని ప్రస్తుతం కొడుతున్నటువంటి భజంత్రీలు వాయిద్యాలకు మనకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. కొన్ని రకాల శబ్దాలు వింటే ఆ స్ప్రింగ్ సిస్టమ్ అనిపిస్తుంది. యాక్టివేట్ అవుతుంది. కానీ అది రాగానే మనకన్నా ఫాస్ట్గా యాక్టివేట్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎగురుతున్నారు. దాంట్లో తప్పు కూడా లేదు. కానీ అక్కడ ఇంకేదో దేవత వచ్చింది, లేదు ఇంకేదో క్షుద్రశక్తి వచ్చింది, దెయ్యాలు వచ్చి కూడా ఊగుతున్న వాళ్ళు ఉన్నారు అనేది దానికి వాళ్ళు సహకరిస్తున్నారు. అటువంటి విధానానికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఆ విధంగా శరీరాన్ని తయారు చేసుకున్నారు అనుకునేది మాత్రం మనం నమ్మొచ్చు. అంటే ఇది వాస్తవంగా అయితే ఇది గ్రహరీత్యా అనేది ఏంటంటే ఇది ఎంతో స్టడీ చేశారు కదా. ఈ మాంది గ్రహం లేదా రాహు గ్రహం కేతు గ్రహం వీటి వలన అలాంటివి ఏమైనా వస్తాయా? మామూలుగా ఊహాజనితమైనటువంటి ప్రభావాలకు లోన్ చేసేటువంటివే రాహువు, అదేవిధంగా మాంది. కేతువు ఏది నాకు వద్దు అనేటువంటి గ్రహము, డిటాచ్మెంటు. రాహు వచ్చే కాడికి ఇటువంటి ఊహాజనితమైనటువంటి విషయాలను ప్రేరేపించేటువంటి గ్రహం అన్నమాట. కాబట్టి ఇక మాంది అంటే నేను ప్రేతగ్రహం అని చెప్పాను. ఈ ప్రేతగ్రహానికి ఈ రాహు యాడ్ అయ్యాడంటే ఆ శక్తి ఎక్కువగానే డామినేట్ చేస్తే వాళ్ళలో ఎక్కువటువంటి ఆలోచనలు అలా అయిన దానివల్ల వాళ్ళు గొప్పగా చెప్పుకొని అదే నాకు ఇలా అయింది అని అందరూ చెప్పుకుంటే అదొక తృప్తిగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అది దాని యొక్క రాహు యొక్క ప్రభావం, మాంది యొక్క ప్రభావం. మరి దానికి రెమెడీ ఏంటి గురుగారు? మీరు రెమెడీ ఏముంది, వాళ్ళు ఎంజాయ్ చేసుకుని వాళ్ళకి అదే రెమెడీ అంతే. అంతే, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది పడడం లేదు అలా చేయడంలో. మరి దానికి రెమెడీ ఏముంది? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మనం ఆలోచించాలి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించుకుంటున్నారు. అది వాళ్ళ ఈ నచ్చిన పనే చేసుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ సొసైటీలో బాగా ఎవరన్నా తాగుబోతుగా ఉండి ఎక్కడ తాగి పడిపోతూ కొంతమంది ఉంటారు. ఇక్కడ చాలామంది అంటారు వీడికి రాహు ఎఫెక్ట్ ఉందిరా, ఈ తాగి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నిజమేనంటారు అది? గురు చండాల యోగం అంటారు దాన్ని. గురువు ధనకారకుడు, రాహువు చండాల గ్రహము. వీళ్ళిద్దరూ కలిస్తే ధనం దుర్వ్యయం అవుతుంది. అంటే గురువు రాహు కలిసి ఉంటే, గురువు రాహులు కలిసి దుస్థానాల్లో ఉండడం వల్ల, దుస్థానాల్లో అన్నప్పుడు ఆ దుస్థానాలు అన్నప్పుడు డబ్బులు దుర్వ్యయం అవుతుంది. తక్కినటువంటి ఇతరత చంద్రుడు కూడా క్షీణ చంద్రుడు ఉండాలి. అంటే మనసు కారకుడు చంద్రుడు. క్షీణ చంద్రుడు అన్నప్పుడు చంద్రుడు తక్కువ స్థాయిలో ఆలోచిస్తాడు. రాహు ఏం చేస్తాడు? జల్సా, కలియుగంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల వ్యసనాలకు రాహువేధిపతి. కాబట్టి ఇక్కడ కలిపురుషుడు కూడా ఈ యుగము కలిపురుషుడు అనేటువంటి యొక్క దేవత యొక్క ఆధ్వర్యంలో ఉంది. కలిపురుషుడు ఏం చెప్పాడు? మద్యము, మాంసము, స్త్రీ, జూదము, బంగారము, ఈ ఐదిట్లో ఉంటాడు కలిపురుషుడు అని చెప్పారు. ఆయనకు ఒకే ఒక మంచి లక్షణం ఉంది. ఆ ఒక్క మంచి లక్షణం మాత్రం బంగారులో ఉంది. కలిపురుషుడు చెడ్డవాడేం కాదు, చాలా మంచివాడైన యుగాధిపతి. ఆ మంచి లక్షణం మొత్తం బంగారులో పెట్టాడు. అందుకే దేవతలకు బంగారు అంటే ఇష్టమే, దేవతలకు ఇష్టమైన బంగారులో ఉన్నాడు. అదేవిధంగా ఆ బంగారాన్ని ప్రపంచమంతా ఇష్టపడతారు, గ్లోబల్ కరెన్సీ. అంటే కలిపురుషుడు ఆరాధించబడుతున్నాడు. మిగిలిన వాటిలో ఆయన అన్ని వ్యసనాల్లో ఉన్నాడు, సప్త వ్యసనాల్లో ఉన్నట్టు ఆయన మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు కలి ప్రభావం ఎక్కువగా స్వీకరించే కొద్దికి ఈ వ్యసనాల బారిన పడి అదే జీవితం, ఇంతకు మించిన ఆనందం లేదనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. తిరిగి రాని దానికి రెమెడీ ఏంటి అసలు? ఇప్పుడు రెమెడీ అంటే ఎవరికి వాళ్ళు తమను తాము ఉద్ధరించుకునే విధంగా, ఉద్ధరేనాత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఎవరు ఉద్ధరించరు. జ్ఞానాన్ని మాత్రం తెలియజేసే వాళ్ళు ఉంటారు, కానీ ఒకరి బదులు ఒకరు తినడం తాగడం ఉండదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే వైపు వాళ్ళు ప్రయాణించాలి. కరెక్ట్ గురుగారు, మీరు ప్రయాణించాలంటున్నారు. ఒక కుటుంబంలో 5-6 అన్నదమ్ములు లేదా ఫ్యామిలీ మెంబర్స్ 5-6 ఉంటే ఒకటి ఇట్లా అవుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా బాధపడి అరే వీడు మానిపించాలంటే ఏం చేయాలని మీరు అంటాడు సంప్రదించారనుకోండి, అతను చేయలేడు. తను ఎలా అంటే ఎక్కడ వెళ్తాడు? ఈ మిగతా 3-4 కుటుంబ సభ్యులు వాడిని మానిపించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సంప్రదించినప్పుడు అతని జాతకాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ బలహీన గ్రహాల బారిన అతను పడిన దాన్ని గుర్తించడం జరుగుతుంది. దానికి తద్దేవత పరిహారం తీసుకోవడం జరుగుతుంది. అతనికి శాస్త్రానికి సంబంధం లేకుండా కూడా వ్యక్తిగతమైనటువంటి కౌన్సిలింగ్ ద్వారా కూడా కొంచెం మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రాహుగ్రహాన్ని శాంతి చేస్తే తగ్గుతుంది, ఈ కేతుకు హోమం చేస్తే తగ్గుతుంది, అలాంటివి ఏమన్నా ఉందా అసలు? అంటే గ్రహాలను శాంతి చేయడం అంటే ఇక్కడ యాక్చువల్గా గ్రహానికి ఎప్పుడూ ఏ గ్రహానికి కోపం ఉండదండి. గ్రహాలు సాక్ష్యభూతాలు. మనం ఇలా ఉంటాము అనేది ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది? సాక్ష్యాన్ని మాత్రం తీసుకుంటుంది. అలాగే మన జాతకంలో మనం ఎలా బతుకుతాం అనేది సాక్ష్యభూతాలు మాత్రమే ఇవి. గ్రహాలు ఎప్పుడు అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి. మనం ఎలా బతుకుతామనే దానికి అవి తెలియజేస్తాయి. నీ పరిస్థితి ఇలా ఉంది బాబు అని తెలియజేస్తాయి. దానికి మార్గాన్ని తంత్రజ్యోతిషం. ఇప్పుడు 700 కోట్లు ఉన్నారు జనాభా, 700 కోట్ల జాతకాలు ఉన్నాయి. ఒకరి జాతకం ఉంటే ఇంకొకరి జాతకం ఉండదు, ఒకరి వేలి ముద్ర ఉన్నట్టు ఇంకొకరి వేలి ముద్ర ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ ఇలాగే ఉంటారంటే ఎలా ఉంటారు కదా. ఇప్పుడు మీరు 700 కోట్లు అంటే నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశం, అందులో కూడా మన దక్షిణ భారతదేశం సుమారుగా 60-70% మంది ఇలాంటి వాటి మీద ఈ పూజలు, ఈ హోమాలు వీటిలో పాటిస్తున్నారు అనుకున్నాం.
ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు 140-150 కోట్ల మన జనాభా అనుకోండి, 700 కోట్ల మీద జనాభా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ కూడా ఏ వర్తిస్తాయి గ్రహాలు? ఖచ్చితంగా వాళ్ళకు కూడా గ్రహాలే వస్తాయి. మరి ఎవరు ఏం పాటించట్లేదు కదా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. బాగానే ఉన్నారని మనం ఎందుకని ఎలా అంటారు? మీరు బాగానే ఉన్నారని ఎలా అంటున్నారు? చూస్తున్నాం కదండి వాళ్ళ అగ్రదేశాలన్నీ, వాళ్ళు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, వాళ్ళు ఎక్కడ ఈ పాటించరు. జపాన్ కానీ, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అగ్రదేశాలని మీకు మీరు ఎలా చెప్తారు? ఉంది అదే కదండి. వాళ్ళ యుద్ధాలు చేసుకుంటున్నది ఎవరు? అగ్రదేశాలైనా కొట్టుకుంటున్న వాళ్ళు అగ్రదేశాలు అవుతారా? అయి ఉండొచ్చండి. వాళ్ళ డాలర్ రూపంలో మనకేమో 80-85 రూపాయలు, వాడి ఒక్క రూపాయి డాలరు. మరి ఈ పరిస్థితిలో ఏ గ్రహాలు పాటించని, ఏ పరిహారాలు చేయని వాళ్ళందరూ బాగున్నారు అంటే మనకెందుకు ఈ పరిస్థితి? ప్రపంచం ఒక ఇల్లు అనుకుంటే అందులో పూజ గది మన భారతదేశం. ఇక్కడ ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఎప్పుడూ పరడవిల్లుతూనే ఉంటాయి. ధర్మం పెరగదు, అట్టనే తరగదు, అది సమస్థితిలో ఉంటుంది. ఆ సమస్థితిలో ధర్మం పరడవిల్లేటువంటి దేశం మన భారతదేశం. ఇక్కడ ధర్మదేవతగా గోవు నిర్ణయించబడింది. మరి వాళ్ళకి డబ్బులు ఉంది అంటే, డబ్బు ఉంటే జీవితం పరిపూర్ణంగా ఉన్నట్టు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం వాళ్ళకు ఉందని మీరు అన్నారు. డబ్బులుంది, బాగా ఉన్నతమైనటువంటి దేశాలు అంటున్నారు. లక్ష్మీదేవి యొక్క బలహీనత ఏంటంటే, శుభ్రత, సువాసనకు లక్ష్మీదేవి ఎక్కడికైనా వస్తుంది. వాళ్ళ మతం ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది. మరి వాళ్ళు పరిహారం చేశారా అంటే శుభ్రంగా ఉన్నారు, శుచిగా ఉన్నారు. మరి ఫారిన్ కంట్రీస్లో టూత్ బ్రష్ కానీ, ఒక పిల్లో కవర్ కానీ, ఒక బెడ్షీట్ కానీ, ఒక అండర్వేర్ కానీ, లోదుస్తులు కానీ 3 నెలల పైన వాడరు. యూస్ అండ్ త్రో. రోడ్లు కూడా క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు అండర్ డ్రైనేజ్ ప్లాన్ చేసి సిటీస్ కడతారు. మన దేశంలో చూస్తే అండర్ డ్రైనేజ్ ఒక పక్క పోతుంటే పక్కనే పానీపూరి తింటూ ఉంటారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ ఈ తంత్ర పరిహారాలు వాళ్ళు చేస్తున్నారు లెక్కే. తెలియకుండా, తెలుసో తెలియకో మానవ సేవ, మాధవ సేవ ఏ విధంగా చేసినా, గ్రహాన్ని తలుచుకోకుండా చేసినా అది యాక్టివేట్ అవుతుంది. శుభ్రంగా ఉంటే లక్ష్మీకరం అవుతుంది వాళ్ళ జీవితం. మరి నేను ఒకటే చెప్తున్నాను, మీ ఛానల్ మన నెంబర్ 1 ఛానల్ వేదికగా ఎంతమంది శుభ్రంగా ఉన్నారు? అసలు ఎంతోమంది లేరు. మొహానికి వేసే సోపు మర్మవేల కాడ ఇవ్వడం లేదు, గీరుకోలేక అల్లాడుతున్నారు. చూసే ముఖాన్ని చూస్తున్నారు. శుభ్రత ఎక్కడ ఉండాలి? అక్కడ మూలాధార చక్రం ఉంటుంది, విఘ్నేశ్వరుడు ఉంటాడు షట్చక్రాల్లో. మరి అక్కడ ఎంతమంది శుభ్రం చేసుకుంటున్నారు? జెనెటికల్ ఆర్గాన్స్ దగ్గర ఎంతమంది శుభ్రత పాటిస్తున్నారు? మరి లక్ష్మీదేవి ఎందుకు అనుగ్రహించాలి? మన మొహాన చూసి లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటున్నారా? శారీరక శుభ్రత సంపూర్ణంగా కావాలి. మన బాత్రూమ్ ఉంది ఇంట్లో. బాత్రూమ్ అంటే జెనెటికల్ ఆర్గాన్స్. ఇంటికి జెనెటికల్ ఆర్గాన్స్ అంటే బాత్రూము. మనం గబ్బుగా పెట్టుకుంటామా? మరి నీట్గా లేకపోతే మరి ఎట్లుంటుంది? ఎవరైనా చుట్టాలు వస్తే ఎలా ఉంటుంది? ఏంది వీళ్ళు దరిద్రంగా పెట్టుకుంటారు. అలాగే కదా మన శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? స్నానం చేయరు, నీట్గా ఉండాలి. ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడైనా సరే మీరు ఆలయానికి వెళ్ళండి, కర్పూరము, అగరబత్తులు, గంధము, పుష్పాలు అంతా సువాసన సంబంధించే ఉంటుంది. కాబట్టి అక్కడ పవర్ జనరేట్ అవుతుంది, ఖచ్చితంగా పవర్ బ్యాంక్ అవుతుంది. శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. మరి ఎక్కడ నెగిటివ్ ఉంటుంటే అక్కడ వాళ్ళకు దుస్సంఘటనలు జరుగుతాయి. ఏ దేశమైనా సరే ప్రకృతి సిద్ధాంతం ఒకటే. తర్వాత ముఖ్యంగా అండి, ఈ శనీశ్వర దోషం ఉంది మీకు, 1 కిలోంబావు నువ్వులు దానం చేయండి. లేదా మీకు కుజుడు దోషం ఉంది, కందులు దానం ఇవ్వండి. బుధుడు దోషం ఉంది, పెసలు దానం ఇవ్వండి. ఈ దానాల వల్ల ఉపయోగం ఉందా లేదా చెప్పండి మీరు. దానాల వల్ల ఉపయోగం ఎంత ఉందో దాన్ని సరిగ్గా చేయకపోవడం వల్ల నిరుపయోగం అంతే ఉంది. సరిగ్గా చేయకపోవడం అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఒక జాతకానికి పంచాంగము అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది జ్యోతిష్యం. తిథి, వారము, నక్షత్రము, లగ్నము, యోగము, కరణము. మరి తిథి అంటే మన విధిని తెలియజేస్తుంది. ఏ తిథి రోజు పుట్టాడో ఆ తిథి అతని యొక్క విధిని తెలియజేస్తుంది. ప్రతి తిథికి 2 రాసులు శూన్యమైపోతాయి. అంటే 12 రాసులు ఉంటే 2 రాసులు శూన్యమవుతున్నాయి. శూన్యం అంటే చీకట్లోకి వెళ్తున్నాయి. కొన్ని సాఫ్ట్వేర్లో దగ్ధ రాసులు అని రాస్తారు. దగ్ధం అంటే మీకు కాలిపోతున్నాయి, 2 రాసులు కాలిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ వెలుగులోకి తేవాలి కదా, దాన్ని చూసుకోవాలి. దాన్ని చూసుకుని దానికి పరిహారం చేయడం వల్ల జాతకంలో వెలుగు వస్తుంది. కానీ డైరెక్ట్గా బుధుడు పెసలు, గురువు శనగలు అనుకోవడం అనేది అది తక్కువ స్థాయి పరిహారం నేను అనుకుంటున్నాను. అసలు పవర్ఫుల్ పరిహారం ఏంటండి మీ దృష్టిలో చెప్పండి. ఎవరికి వాళ్ళు జ్ఞానం వైపు నడవాలి, నడిచి ఎలా ఆలోచించాలో అలా ఆలోచించే విధానం తెలుసుకోవడం. ఏమండి మీ జ్ఞానం లేకే కదా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మీకు ఫీజులు ఇచ్చి అది మేము అందుకే మా వైపు వస్తే అది మేము తెలియజేస్తాం. ఆ జ్ఞానాన్ని మేము ఇచ్చేస్తాం. వారు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి జ్ఞానం మేము ఇస్తాం సంప్రదిస్తే. అవునండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఒక సామాజిక పక్షాన్ని మాట్లాడుతున్నాను. మా ఛానల్ కూడా సామాజిక పక్షం ఇది. మీరు ఒక సామాన్య స్థితి నుంచే ఈ జ్ఞానం నేర్చుకుని వచ్చారు. మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఒక మంచి బ్రాహ్మడు, ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడేమో, 1,00,000 రూపాయలు 1,50,000 పరిహారం చెప్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చేమో
మీరు ఈ రాళ్ళు పెట్టుకోండి, లేదంటే ఈ ₹1,00,000 రాయి పెట్టుకోండి అని చెప్తాడు. నిన్న కూడా టీవీలో చూసాం, ఒక ఆయన ఈ రంగురాళ్ళ పేరుతో భారీ ఎత్తున మోసం చేస్తుంటే పట్టుకున్నారు. ఇంకొక ఆయన ఈ ప్రముఖ టీవీ ఛానల్లో రోజు 25,000 30,000 ఇచ్చి మీరు ఆ పరిహారం ఈ పరిహారం అని చెప్పి ఆయన కూడా స్కామ్ చేస్తుంటే పట్టుకున్నారు కేసు పెడితే. అసలు ఈ పరిస్థితుల్లో నమ్మకం లేకుండా పోతుంది ఏమండి. అందుకు నేను ఏదంటే వీటికి అసలు ఏంటి పరిష్కారం ఏంటి? మీరేమో సింపుల్ తంత్రం చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళని నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా? ఇప్పుడు ఒక భయం ఏంటంటే మీరేమో సింపుల్గా 5 రొట్టెలు పంచండి, లేదంటే ఈ వీళ్ళకి ఇది చేయండి, ఆ శవాలకి ఇది చేయండి అంటున్నారు. వాళ్ళు చూస్తేనేమో అబ్బాయి ఇవన్నీ కరెక్ట్ కాదండి, అక్కడికి పోయి నీళ్ళు ఇచ్చేసి ఓ రొట్టె ఇస్తే ఏమైంది, మీరు చేయాల్సిందే, మీరు దానాలు ఇవ్వాల్సిందే, మాకు దక్షిణ ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు చెప్పండి. ఇప్పుడు ఎవరో ఇస్తున్నటువంటి వాటిని నేను ప్రస్తావించడం అనేది నాకు ధర్మం కాదు. నేను చెప్తున్న దానిపైన నేను క్లారిటీ ఇవ్వడం అనేది నాకు ధర్మము, నాకు బాధ్యత ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా. ఉదాహరణకు నేనేం చెప్తున్నాను, పితృదోషానికి అమావాస్య రోజు మీరు ఎవరైనా బస్టాండ్ల సైడ్ కానీ ఫుట్పాత్ల పైన కానీ ఒక పూట భోజనం దొరికి 2 పూటల భోజనం దొరకకుండా భోజనమే వాళ్ళ జీవిత సమస్యగా ఉంటున్నటువంటి వాళ్ళు, దిక్కు ఆధారం లేనటువంటి వాళ్ళకు పరోటాలు ఇమ్మంటున్నాను, ఒక వాటర్ బాటిల్ ఇమ్మంటున్నాను. పరోటా అనేది పాములాగా చుట్టుకో ఉంటుంది, లాగితే సాగుతుంది, ఒక సర్పంలాగా ఉంటుంది. దాన్ని వాళ్ళు కొరికి తినడం వల్ల సర్పదోషం అనేది దోష తీవ్రత తగ్గుతుందని నేను చెప్తున్నాను. అది వాళ్ళు రాహుకేతువులు అంటే చండాల గ్రహాలు, చండాలమైనటువంటి మనుషుల వాళ్ళగా మనం అనుకుంటాం. అంటే వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా శుచి శుభ్రత లేకుండా ఉంటారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఇది వాళ్ళు తినడం వల్ల వాళ్ళకి కొంత రక్తం పుడుతుంది, వాళ్ళ శరీరంలో ఎనర్జీ అయితే వస్తుంది కదా. అంటే ఫుడ్ అంటే రాహు, మన ప్రపంచంలో నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహువే. అది పాయిజన్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, నోట్లో నుంచి వెళ్ళిందంటే రాహు. నీళ్లు అంటే చంద్రుడు, మరి కడుపులోకి పుట్టే ఆకలి బాధకు శనికారకుడు. ఆకలి బాధలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి శనికారకుడు. మరి శనిని మనం కంట్రోల్ చేసినట్టున ఈ వాటర్ ఫుడ్ పంపించి ఇది తీరడం వల్ల తృప్తి కలుగుతుంది చూడండి. అది శుక్రుడు, ఆ సంతోషం శుక్రుడు. మనకు జీర్ణాశయము గురువు. అంటే ఈ ఒక్క పరోటా ఒక వాటర్ బాటిల్లో 4-5 గ్రహాలు ప్యాకేజీగా ఉన్నాయి. దీని ఆధారంతో సహా చెప్పారు. ఇప్పుడు ఈ సమాజంలో చూస్తున్నాం కానీ దాదాపుగా 80% పీపుల్ ఏమంటారంటే ఎవరికాడు మంచివాడా కనబడతాడు, నన్ను ఫలానా వాడు మోసం చేశాడండి, నన్ను ఈయన మోసం చేశాడండి, నన్ను ఇబ్బంది పెట్టాడు, అందుకని నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుతున్నా. సహజంగా రాహుకాలంలో చేసుకోవాలి. ఒకవేళ క్రైస్తవులు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు దుర్గాదేవి పూజలు ఇవన్నీ చేయరు, మరి వాళ్ళ పరిష్కారం ఏంటి? ముస్లిమ్స్ అంటేనే రాహుగ్రహము, రాహుగ్రహంలోకి ముస్లిం మతం వస్తుంది. వాళ్ళు అదే చెప్పాను కదా, ఎక్స్పాన్షన్ ప్లానెట్, యాంప్లిఫైయింగ్ ప్లానెట్. ఏది? రాహు. 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ముస్లిం మతము యాంప్లిఫైయింగ్ అవుతూ ఉంది, ప్రపంచంలో ఎన్నో దేశాలను ఆక్రమించగలిగింది. అంటే యాంప్లిఫైయింగ్ అవుతూ ఉంది. వాళ్ళు తూచా తప్పకుండా 5 సార్లు నమాజ్ చేస్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు, దాంట్లోనే అభివృద్ధి చూస్తున్నారు. వాళ్ళ నమాజే వాళ్ళకు కాపాడుతూ ఉంది. అది వాళ్ళు నమ్మారు, నిరూపించుకుంటున్నారు. మరి వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు పాటించుకోవాలి కదా. వాళ్ళకి నేను తంత్రదోషంలో పరిహారం చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళకంటే ఒక సిద్ధాంతం ఉంది. ఆ మతం అంటేనే, ముస్లిం మతం అంటేనే రాహువు. రాహు పనిచేస్తాడు. మీకు కూడా ముస్లిమ్స్లో చాలామంది అభిమానులే ఉంటారు ఖచ్చితంగా, మీకు రాహు ఫేవర్ కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. ఈ క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళేం పరిష్కారాలు చేసుకోవాలి? క్రైస్తవులు అంటే ఇక్కడ వచ్చేకాడికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఇప్పుడు జ్యోతిష్యులు కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర వాస్తు నిపుణులు కావచ్చు, లేదా హిందూ సాంప్రదాయంలో ఎంతోమంది పండితులు కావచ్చు, మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్నటువంటి పరిహారాలతో అవి ఫలితాలు రాకుండా ఈ హిందూ మతం అనేది పనికిరానిది, ఇది మనకు వద్దు, క్రైస్తవ మతంలోకి వెళ్తున్న వాళ్ళంతా కూడా హిందువులే, ప్రతి సంవత్సరం 1% కనీసం ఈ అపోహలు, ఇవంతా అబద్ధాలు, అపోహలు. ఇక్కడ అక్కడ ఒకే దేవుడు, ఇక్కడ ఎంతోమంది దేవులు, ఇటువంటి ప్రచారాలతో. అదేనండి, ఇప్పుడు మీ జ్యోతిష్యులందరూ కూడా నేను చెప్పేది అదే రకరకాలుగా పరిష్కారాలు చెబుతుంటే వాడికి మెంటల్ ఎక్కిపోయి చివరికి అది ఏ గొడవ లేకుండా క్రైస్తవులు కలిసిపోతే పోయిద్దని వెళ్తున్నారు కదా, దానికి కారణం మీరే కదా, మీలాంటి వాళ్ళే కదా. అవును, మరి నేను చెప్తున్న ప్రతి పరిహారానికి ఇంత బిల్లు నాకు కట్టాలని కానీ, నేను చెప్తున్న దానికి కట్టాలని డబ్బులు టోకన్స్ పెట్టడం కానీ, లేదంటే తీసుకోవడం కానీ, ఈ వసూలు కార్యక్రమం అయితే ఏమీ లేదు. నేను తెలియజేస్తున్నాను, వాళ్ళు ఆచరించుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ హోమాలు లేవు, నవరత్నాలు లేవు, యంత్రాలు లేవు. నాకు ఇది తెలుసు కాబట్టే నేను అటువైపు వెళ్ళలేదు. కర్మను సంపాదించుకునే ధైర్యం నాకు లేదు. కాబట్టి క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు? మన హిందువులే. హిందువులుగా ఎందుకు మారారంటే ఇక్కడ ఈ విధమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి సలహాలు సూచనలతోనే విసిగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే. ఓకే అండి, చివరిగా ఏంటంటే మీకు మా నంబర్ 1 న్యూస్ ఏంటంటే
నిజంగా మేము నమ్మితేనే వాళ్ళ గురించి మేము చెబుతాం. ఎందుకంటే మాకున్నదే సామాన్యులు ప్రేక్షకులందరూ. మరి వాళ్ళ కోసం మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా వాళ్ళు కూడా కొంతమంది దీన్ని అట్రాక్ట్ అయ్యి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మిమ్మల్ని కూడా అడుగుతారు. మీ నెంబర్ కూడా మేము చెబుతాం, మీది చేయండి. అయితే దీనికి శాంపిల్ ఉదాహరణగా మేము ఒక 10 మందిని మీకు టెస్ట్ పెడతాం. ఈ 10 మందిని మీ జ్యోతిష్యం అవసరమైతే డబ్బులు మేమే కడతాం. ఎందుకంటే ఫ్రీగా చెప్పించుకోవద్దు కాబట్టి మాకు కొద్ది రాయితీ కూడా ఇవ్వండి. మా వాళ్ళకి నిజంగా సామాన్యులే తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి లైవ్లో కూర్చోబెడతామన్న ఇంకో కార్యక్రమం చేస్తాం మీతో. ఎందుకంటే ఇప్పుడు ఇది నిజం అనుకోండి, మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం. ఇది కాదు అనుకోండి, ఉన్నదన్నట్టుగానే ఖండిస్తాం. ఇది మీరు చేస్తున్న తప్పండి అని చెబుతాం. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక 10 మందిని కూర్చోబెడతాం. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నంబర్లు ఏమంటాం, అభాగ్యులు వస్తారు. డబ్బు లేక ఆ ఫీజు కూడా మేమే, మీరందరూ లేనివాళ్ళు అంటే మేము తలాక 500 1000 ఇస్తూ ఉంటాం. లైవ్లో మిమ్మల్ని కూర్చోబెడతాం. వాళ్ళకి 2-3 నెలల తర్వాత పరిష్కారం లభించింది అనుకోండి, ఇక మీరే దేవుళ్ళు లాంటి వాళ్ళు, భగవత్ స్వరూపులు లాంటి వాళ్ళు. కాకపోతే మాత్రం మళ్ళీ మేము ఉన్నదన్నట్టుగానే మేము చెప్పాలి. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే. డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజున మీరు మా హార్ట్ సిటీ కార్యక్రమానికి వచ్చి అనేక విషయాలు, మేము అనేక మంది పొలిటీషియన్ని వాళ్ళని చేస్తుంటాం. ఈరోజు ప్రత్యేకంగా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ సమాజం చెడిపోతుందండి, బాధపడుతున్నారు. వాళ్ళు నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్. అనేక పూజలు పునస్కారాలు చేసి నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నా బాధ ఏంటంటే, అరే మేము బాగుంటున్నాం, నన్ను నమ్మిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, పైగా నా మీద అభండాలు వేస్తున్నారు, నేను ఒక మీడియా రంగంలో ముందుకు వస్తాను, నన్నే ఈ రకంగా చేస్తున్నారు. అనేక ఇబ్బందులు పడ్డానండి నేను. కానీ ధైర్యంగా ముందుకు వస్తున్నా. నాలో మార్పుకి నేను ఆలోచించుకుంటూ వాళ్ళు మిమ్మల్ని పెరగడానికి కారణం అదే. ఏదేమైనా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. చివరిగా మా ప్రేక్షకుల కోసం 2 లైన్లో మీరు మా స్టూడియోకి వచ్చారు, చూసారు ఈ వాతావరణం అంతా, మా గురించి మీరు తెలుసుకున్నారు, మా జాతకం కూడా మీకు చూపించాను. దీని గురించి ఒక 2 ముక్కలు మా ప్రేక్షకులకి, మా వాళ్ళకి, మాదంతా ఓపెన్ అండి, ఓపెన్ సీక్రెట్ నా జీవితం కూడా. మీరు 2 ముక్కలు చెబుతారని ఆశిస్తున్నాను ముగించే ముందు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా గ్రహ సిద్ధాంతము అనేది చాలా ఖచ్చితమైనది. ఇక్కడ జ్యోతిశాస్త్రం చెప్పి ఫలితాలు రాకుండా ఎంతోమంది జ్యోతిషం జ్యోతిషం తప్పని, ఇది నమ్మదగింది కాదని రకరకాల పుకార్లు, దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళంతా కూడా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి విధానాన్ని, మార్గాన్ని సూచించేదానికే నేను ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నాను, ఈ ఛానల్కి రావడం జరిగింది. ప్రపంచ దేశాలు సైతం జ్యోతిషాన్ని ఆదరిస్తూ, యూనివర్సిటీలో పెడుతూ, నమ్ముతూ ఈ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకుంటున్న సందర్భంలో దీన్ని సృష్టించి, దీన్ని పుట్టించినటువంటి మహర్షులు అంతా కూడా మన దేశంలోనే పుట్టారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నమ్మండి. నమ్మడంతో పాటు మేము మా తంత్ర జ్యోతిష విధానం ద్వారా ఇచ్చేటువంటి పరిహారాలు చాలా సులభతరంగా ఉంటాయి. వాటిని ఆచరించుకొని తరతరాలు సంతోషంగా ఉంటారని ఆశిస్తూ, ఈ నెంబర్ 1 ఛానల్ ద్వారా నేను ఈరోజు ఇన్ని విషయాలు మాట్లాడడము, మన చైర్మన్ సార్ అనేటువంటి ఎంఎస్ఆర్ సార్ కూడా జాతకం నేను చూశాను. ఆయనే నేను చెప్పినటువంటి జ్యోతిషాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా మనకు సామాన్యులను ఒక 10 మందిని పెట్టి ఓపెన్ డిబేట్ పెడతానని కూడా సార్ చెప్పారు. చాలా సంతోషం నన్ను ఇంత ఆదరించినందుకు. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో విషయాలు సమాజానికి తెలియజేశాను కూడా చాలా గర్వపడుతున్నాను. జ్యోతిషం అంటే ఒక అర్థం, పరమార్థం తెలియాలి, దీనిపైన అపోహలు తొలగాలి, దీనిపైన నమ్మకం పెరగాలి అనేదానికి కృషి మన నెంబర్ 1 ఛానల్ ఖచ్చితంగా చేసిందని, ఇంకా కూడా ఎంతో చేస్తుందని నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఇటువంటి మాలాంటి వాళ్ళను మరింతమందిని వెలుగులోకి తీసుకొచ్చి సమాజానికి ఈరోజు మూఢనమ్మకాలు అనే విధంగా, జ్యోతిషం అంటే మూఢనమ్మకం అనేటువంటి పరిస్థితి పెరిగిపోతున్న సమయంలో మరి ఒక చీకట్లో ఒక టార్చ్ లైట్ లాగా నెంబర్ 1 ఛానల్ అనేది మనకు వచ్చిందని నేను చాలా చాలా గట్టిగా చెప్తున్నాను. కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రేక్షకులందరికీ కూడా జ్యోతిషాన్ని నమ్మండి, ఖచ్చితమైన విధానాలను పాటించండి, అందరూ సంతోషంగా ఉండండి. ఇది ఈరోజు హార్ట్ సిటీ కార్యక్రమం. వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.